తల్లిగారికి, తండ్రి గారికి నా వందనాలండి. సేవకులకి, సేవకురాళ్ళకి మీ అందరికీ నా వందనాలండి. విశ్వాసులకు కూడాను. మరి దేవుడు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంతగానో తోడుగుండాడండి. మరి పగలేనండి కూటం పెట్టుకునేది, ఇది గృహప్రవేశ కూటం అండి. అయితే మరి దేవుడు నైట్ కూడా పెట్టమ్మా అని నాకు చూపించాడండి. మరి నాన్నగారు చెప్తే మరి నైటు పగలు 2 రోజులు పెట్టుకోమ్మా అని నాన్నగారు అమ్మగారు కూడా చెప్పారండి. మరి అలాగే పెట్టించుకుంటున్నానండి. మరి ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు కానీ పెట్టించుకుంటున్నాము. మరి అయితే మా గృహం లేనప్పుడు కూడా చాలా బాధపడేవాళ్ళం అండి. మా నాన్నగారు వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఏ కోటానికి వచ్చినా, అయ్యా మా గృహం గురించి ప్రార్థన చేయండి అయ్యా అని అమ్మగారిని, అయ్యగారిని తీసుకొచ్చి ఆ రేకుల షెడ్లోనే ప్రార్థన చేయించేదాన్నండి. మరి అట్టాగే నాన్నగారు, అమ్మగారు ప్రార్థన బట్టి, మీ అందరూ ప్రార్థన బట్టి మరి దేవుడు మాకు ఈ గృహం ఇచ్చాడండి. మరి దేవుడు ప్రతి ఒక్కటి కూడా మాకు దేవుడు ఇచ్చిందే. మరి తల్లిదండ్రులు ప్రార్థన బట్టేనండి మాకు ఈ గృహాన్ని ఇచ్చాడండి దేవుడు. చాలా బురదలో, చాలా బాధలు, యాసకాలు వస్తే చాలా బాధపడేవాళ్ళం అండి. మరి గృహం లేక అందరికీ ఉండి గృహారాధనలు పెట్టుకుంటున్నారు, మరి మేము పెట్టుకోలేకపోతున్నాము అని మాకు ఇలా ఉంది. ఓ పక్కన గీదలు, ఓ పక్కన మేమండి. చాలా నరకంలో ఉన్నట్టుగా నాకు చాలా బాధ వేస్తుందండి. మరి నాన్నగారు, అమ్మగారిని బట్టి మరి వాళ్ళు ప్రార్థన చేయబట్టే మాకు దేవుడు ఇవాళ ఈ గృహం ఇచ్చాడండి. మరి సంవత్సరం కూడా గృహం కట్టిన కాడి నుంచి కూడా నేను ఈ కోటాలు పెట్టుకుంటున్నానండి. మరి దేవుడు ఇంకా ఈ గృహానికి మరి సీలింగు, రంగుల పని ఉందండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా దేవుడు ఇవ్వాలని మరి ఆత్మీయ తల్లిదండ్రులని మరి మీ అందరినీ అడుగుతున్నానండి. మరి ఉపవాసాలు ఉన్నట్టే నాకు చాలా నీరసం వచ్చిందండి. మరి ఉండలేనేమో అని అంత భయం వేసిందండి. అయ్యా మరి నువ్వే ఉండాలి నాకు, నేను ఉపవాసాలు ఉండాలయ్యా మరి అని అనుకున్నానండి. అప్పటి నుంచి నాన్నగారు చర్చి ప్రతిష్ఠ కోవటానికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నానండి. అప్పటి నుంచి నాకు ఏ బలహీనత లేకోకుండా దేవుడు నన్ను శక్తిగా ఉంచాడండి. దేవుడు కోట్లాది స్తుతి స్తోత్రములండి. మరి పారిగోడ కూడా నాన్నగారు, అమ్మగారు మీ అందరూ ప్రార్థన చేయబట్టి మాకు పారిగోడ కూడా ఇచ్చాడండి దేవుడు. మరి గేట్లు కూడా పెట్టించుకున్నామండి. మరి ట్యాంకీ కూడా ఇచ్చాడండి దేవుడు. మరి ఇంకా పనితనం గురించి కూడా గృహానికి అమ్మగారిని, అయ్యగారిని మీ అందరినీ కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మరి నా బిడ్డ మరి బాగానే ఉంటున్నాడు. ఒక్కొక్కసారి ఆ బిడ్డ మీద సాతాను పొంచి ఉంటుందండి. సావుకి ఇచ్చాం, మరి జాబ్ లేదు. ఆ బిడ్డ యెహోషా గురించి ప్రార్థన చేయండి. మరి జాబ్ లేదని నా బిడ్డని అందరూ జాబులు చేస్తుండే నా బిడ్డ అలా ఉండడం చాలా బాధగా, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇని మేల్కొని దేవుడికి అప్పచెప్పి సావుకి ఇచ్చామయ్యా అని, నీ బిడ్డ అయ్యా అని నేను ఆ బిడ్డని అట్టాగే ప్రార్థన చేసుకుంటున్నామండి. యెహోషా గురించి, సావు గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ జాబ్ గురించి కూడా దేవుడి చిత్తం అయితేనే. మరి అలాగే అవిలా గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ కూడా మరి వివాహం చేద్దాం అనుకుంటున్నామండి. మరి దేవుడి చిత్తం అయితే మరి ఆ బిడ్డకు కూడా వివాహం జరగాలని, నా బిడ్డలిద్దరికి కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళకి మరి కట్నం ఊనుకోకుండా మాకు ఆస్తి లేవండి మాకేమీ కూడాను. మరి దేవుడి మీదే పారవేసి దేవుడే ఎత్తాడని, మరి ఆ బిడ్డకి వివాహానికి, నా బిడ్డలిద్దరు వివాహాలకు ధన సాయం దేవుడే ఇస్తాడని దేవుడి మీదే పారవేసి అడుగుతున్నానండి. మరి నా బిడ్డల గురించి ప్రార్థన చేయమని ఎక్కువగా నా తల్లిదండ్రుని కోరుకుంటున్నానండి నేను. మరి నాకు ఆస్తులు, అంతస్తులు నాకు వద్దండి. మరి నా బిడ్డల భవిష్యత్తుల గురించే, నా బిడ్డల గురించి ఎక్కువగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను తల్లిదండ్రుని, మీ అందరిని కూడాను. మరి నా భర్త గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆయన చేసే పనిలో కూడా తోడుగుండాలని. మరి ఆయనకు కొంచెం మోకాళ్ళు నొప్పిగా ఉంటుంది అన్నాడని, ఆ మోకాళ్ళు నొప్పి కూడా లేకుండా చేసే పనిలో కూడా తోడుగుండాలని, నా భర్త మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీయ తల్లిదండ్రులను ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి వ్యవసాయాల గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకా కోత కొయ్యలేదు. మరి వాటి గురించి కూడా తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి మాకు కొంచెం రుణాలు ఉన్నాయండి. ఆ రుణాల గురించి కూడా ప్రార్థన చేయండి మీ అందరూ కూడాను. మరి బిడ్డల వివాహాల గురించి ముఖ్యంగా నేను అదే కోరుకుంటున్నానండి. వాళ్ళ వివాహాలు, వాళ్ళ జీవితాలు బాగుండాలని నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే గృహానికి, పనితనానికి సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని అయ్యగారిని, అమ్మగారిని కూడా కోరుకుంటున్నానండి. మరి మా గృహం లేనప్పుడు కూడా చాలా ఎగతాళిగా, ఏలాకోలంగా చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళండి. మాకు సిగ్గేస్తుంది, మీ గృహానికి రావాలంటే మీరు ఎందుకు గృహం కట్టుకోరు అది ఇదని చాలా బాధగా మాట్లాడేవాళ్ళండి. అయినా నేను నా మనసులో నా తల్లిదండ్రులు కూడా చెప్పుకునేదాన్ని కదండి. అయ్యగారికి, అమ్మగారికి నేను ఎక్కువ చెప్పుకునేదాన్ని.
మరి ఇల్లు కట్టేటప్పుడు కూడా మరి అయ్యగారు అమ్మగారే ప్రార్థన చేశారండి. మరి ఎక్కడున్న అయ్యగారు అమ్మగారు కూడా ప్రార్థన చేశారండి. మరి వాళ్ళ ప్రార్థన ఉండబట్టే మీ గృహం కట్టుకోగలిగామండి. మరి నా బిడ్డ కూడా చాలా బలహీనత వచ్చి మరి చెయ్యికి ఆపరేషన్ చేయాలి అది ఇది అని అన్నారండి. మరి ఆపరేషన్ అదేమీ లేకుండా నా బిడ్డను కూడా దేవుడు ముట్టి ఆ చేతిని కూడా ముట్టి స్వస్థపరిచాడండి. మళ్ళీ ఎప్పుడన్నా పిడుసులు వస్తున్నాయండి, అవి కూడా రాకుండా ఉండాలని మరి దేవుడు మొక్కుబడి నేర్చుకున్నానండి. సంవత్సరం పోతుని మరి ఆ బలహీనత కూడా నా బిడ్డకి మీదకి రాకోకుండా మరి ఆ బిడ్డ బలంగా ఇంకా దేవుళ్ళు నిలబడాలని కోరుకుంటున్నానండి. మరి అలాగే మరి నా భర్త గారు కూడా చాలా బలహీనత వచ్చినప్పుడు కూడా నన్ను ఎన్నో రకాలుగా మాట్లాడారండి. మరి మాట్లాడినా కానీ అప్పుడు ఇంతగా నేను దేవుళ్ళు లేనండి, మరి తక్కువేను. మరి అయితే వాళ్ళు అనేవాళ్ళు, అమ్మ ఏం కాదులే తగ్గిపోద్దులే అని అనేవాళ్ళు. అట్లాగే నా భర్త గారు కూడా తల్లిగారు తండ్రి గారు ప్రార్థన బట్టి నా భర్తను గారిని కూడా బ్రతికిచ్చాడండి దేవుడు. ఎంతో బాధపడ్డాడండి, అసలు బతుకుతాడని అనుకోలేదు. చాలా బాధ నుంచి విడుదల చేసి నా భర్తని ఈ రీతిగా నిలబెట్టాడండి. మరి నాకు కూడా చాలా బలహీనత వచ్చింది. 3 సంవత్సరాలు కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. మరి ఆ జ్వరంలో కూడా నాన్నగారు అన్నారమ్మా నువ్వేం చేయొద్దు, 10 రోజులు గంట ప్రార్థన చేసి 3 రోజులు పూర్తి ఉపవాసం ఉండమ్మా, నీకేమి ఉండదు అన్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు దేవుడు కొంచెం బలహీనత వచ్చినా కానీ 2 రోజుల్లోనే పోతుందండి. జ్వరం కూడా ఎప్పుడు రాలేదండి నాకు అసలుకే. మరి నాన్నగారి మాట, నా అమ్మగారి మాట, ఇక్కడ అయ్యగారు అమ్మగారి మాట వినబట్టే మరి మేము ఇలా ఉండవండి. మరి ఇంకా మేము దేవుళ్ళు ఇంకా బలంగా నిలబడలేకపోతున్నాను. ఇంకా నిలబడాలని నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా బిడ్డల వివాహాల గురించి, వాళ్ళకి మంచి జీవితాల గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. తల్లిదండ్రి మరి వంట పరిచర్యలో కూడా అమ్మగారు కూడా వచ్చి ఎంతో సహాయం చేసింది. అమ్మగారికి కూడా నా వందనాలండి. మరి అలాగని టెన్షన్ పడుతుంటే మరి అయ్యగారు అన్నాడు టెన్షన్ పడమాకలే అయిపోద్దులే అని అన్నాడండి. మరి అట్లాగే నాన్నగారు అమ్మగారు వచ్చేసరికి కూడా పరిచర్య కూడా దేవుడు తొందరగానే అవజేశాడండి. దేవుడు కోట్లాది స్తుతి స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలండి. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఈ కూటమి ఇంకా ఘనంగా జరగాలని తల్లిగారిని తండ్రి గారిని మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. నా బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి సేవకులకి విశ్వాసులు మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే దేవుడు గత సంవత్సరం నుంచి ఈ కూటాలు ఘనంగా జరిపిస్తున్నాడండి. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా గురించి మా కుటుంబం గురించి నాకు బలహీన గురించి కూడా ప్రార్థన చేయమని మీ అందరిని అడుగుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. గారికి వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు గృహం లేనప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. కింద ఇదివరకు ఈ రేకుల షెడ్లో ఉండేవాళ్ళం అండి. అలాంటిది మాకు వర్షం వచ్చినా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అండి. అలాంటిది మాకు మంచి గృహాన్ని ఇచ్చాడండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న మమ్మీకి హెల్త్ బాగాలేదండి, బాగా నీరసం అయిపోయింది. ఉపవాసాలు కూడా ఉంటుందండి, కానీ నీరసం అయిపోయింది బాగా. అప్పటికి శక్తి బలాన్ని ఇవ్వాలని నేను ప్రే చేసుకున్నానండి. అలాగే అప్పటికి శక్తి బలాన్ని ఇచ్చాడండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మా అన్నయ్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అప్పటికి జాబ్ రావాలని మీ అందరు ప్రార్థన చేయండి. నా గురించి, నా జాబ్ గురించి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఇంటి పనితనం ఉందండి, అది కూడా పూర్తి అవ్వాలని మీ అందరు ప్రార్థన చేయండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం గొప్ప కార్యం చేశాడండి. ఏంటిదంటే ట్యాంకీ ఇచ్చాడండి, గేట్లు కూడా సిద్ధపరిచాడండి. అలాగే చుట్టూ పారిగడ కట్టించాడండి. మంచి సహాయం చేశాడండి దేవుడు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఇదే నా సాక్ష్యం అండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడికి స్తోత్రం. తల్లి గారికి తండ్రి గారికి ఇక్కడ ఉన్న సేవకులకి శ్వాస అయిన వారికి నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు గృహంలో ఉన్న యజమానుడు అలాగే కుటుంబ సభ్యులు సాక్ష్యము దేవుడు చేసిన మేలులు తెలియపరిచి ఉన్నారు. ముఖ్యంగా ఈ గృహము కట్టుకోవటానికి దేవుని దగ్గర వాళ్ళు
ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తల్లిగారు, తండ్రి గారు, ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలు ప్రార్థన చేయటం వలన మంచి చక్కటి గృహాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. అలాగే మేము మా తల్లికి 5 సంతానములో 5లో 4 మంచి మంచి గృహాలు దేవుడు ఇచ్చాడు. అయితే మా సహోదరుడు పెద్ద ఆయనకి కూడా మంచి గృహాన్ని దేవుడు ఇవ్వాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ రాబోయే సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఆ కార్యం కూడా జరిపించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే గృహానికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. గృహంలోనికి వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు కూటాన్ని క్రమము తప్పకోకుండా ఏర్పాటు చేసుకుంటాం జరిగిందండి. ఈ కూటానికి వచ్చిన సేవకులు, తల్లిదండ్రులు, అలాగే విశ్వాసైన వారు, సేవకురాలకి మరి ఒక్కసారి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పరిచర్య చేసిన వారు, ఇక్కడ పరిచర్య చేసిన బిడ్డలు రిప్కా గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకేపించి ఈ కూటానికి కావలసిన అన్ని పరిచర్య చేసుకున్నారండి. అలాగే రాబోయే కాలంలో, అలాగే ఇక్కడ ఉన్న అమ్మగారు కూడా పరిచర్య చేసింది. అలాగే ఇంకా రాబోయే కాలంలో వాళ్ళకి కావలసిన సమస్తాన్ని దేవుడు ఇవ్వాలని కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే ఏది విరుకు, ఏది లోటు ఉందనేది కూడా మీకు వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి రాబోయే కాలంలో ఆ ఇబ్బందులు, విరుకులు లేకోకుండా అంటే కుమారుడు కోసం వచ్చిన బలహీనతని దేవుడు తీసివేయాలని ప్రార్థన చేయండి. ఆ కుమారుడికి కూడా మంచి వివాహం జరగాలి, మంచి బిడ్డని దేవుడు సిద్ధపరచాలి. కుమారుడు కూడా సేవకు ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ సేవలో కూడా కుమారుడు చక్కగా నిలబడాలి, బలముగా సేవ చేయాలి. కనుక విశ్వాసమైన వారు అలాగే ప్రార్థన చేయండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తారు సంగమ కోసం. అయినప్పటికీ కూడా ఆ వీళ్ళ కోసము కూడా కుమార్తెకి దేవుడి చిత్త ప్రకారముగా వివాహం విషయంలో మంచి మేలు దేవుడు చేయాలని మనము ప్రార్థన చేయండి. రాబోయే మళ్ళీ నూతన సంవత్సరంలో వాళ్ళు సాక్ష్యాలు మాకు వివాహం జరిగిందని చెప్పినట్లుగా మంచి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా వాళ్ళకి మంచి మేలు దయచేయాలని కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబ సభ్యులు, అలాగే మేము సేవలో బలముగా, బిడ్డలు కూడా బలముగా వాడబడాలని నూతన సంవత్సరము, అలాగే రేపు జరగబోయే మనకు 25వ తారీఖున పండుగ కూడా ఘనంగా జరపాలని మా కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇదే నా ఒక చిన్న సాక్ష్యం. దేవుడు దీవించునుగా. దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. కూడి వచ్చిన సేవకులకు, సేవకురాళ్లకు మీ అందరికీ నా వందనాలండి. దేవుడు గడిచిన సంవత్సరంలో ఈ కూటమి నుంచి మరి ఈ సంవత్సరం కూటమి వరకు మరి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు మనందరినీ దేవుడు క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడు ఇప్పటి వరకు మరి రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కూటమి మరి ఎంతో ఘనంగా జరిగిస్తున్నాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్లనే దేవుడు ఈ రీతిగా జరిగిస్తున్నారండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే ఇచ్చిన ధన సహాయం విషయంలో కానీ, మరి ఉపవాసాలు ఉండటానికి, మరి పరిచర్య చేయటానికి ఇచ్చిన శక్తిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి అలాగే మరి వంట పరిచర్య చేసిన బిడ్డలందరికీ నా వందనాలండి. మరి ఈ యొక్క కూటమి అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మరి ఇంతకుముందు మరి కుటుంబ సభ్యులు మరి అయ్యగారు తెలియజేశారు. ఈ గృహం విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడండి దేవుడు. ఇరుకులో ఉండేవాళ్ళండి వీళ్ళు. మరి చాలా ఇరుకు చిన్న గది, ఆ గదిలో మరి ఉండేవాళ్ళు. మరి 4 బిడ్డలు. మరి అటువంటి పరిస్థితుల్లో అలాంటి గదిలో ఉండటం అంటే చాలా ఇబ్బందికరం. చాలా సంవత్సరాలు ఉండాలి. నేను వచ్చిన తర్వాత కూడా మరి అటువంటి గదిలోనే ఉండాలి వాళ్ళు. మరి నేను చాలా బాధపడేదాన్ని. మరి ఆత్మీయ తల్లిదండ్రులు మేము మనందరం ప్రార్థన చేయమట్టి దేవుడు మరి మంచి గృహాన్ని, విశాల గృహాన్ని దేవుడు ఇచ్చాడండి. ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు కనుక అటువంటి విశాల గృహాన్ని వాళ్ళకి ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మరి అలాగే మరి కుటుంబ సభ్యులకి మంచి మేలు జరగాలని, మరి హోషోకు మంచి ఆరోగ్యం ఉండాలని, మరి ఆ బలహీనత నుంచి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇవ్వాలని మీరు అందరూ ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. మరి కుమార్తె వివాహం కూడా జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రతి అభ్యంతరాలు కొట్టివేయబడాలని, మరి ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి భర్త రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే సీమోనికి మంచి ఆరోగ్యం ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి.
మరి అలాగే సునీత గారికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయండి. మరి గృహంలో ఇంకా పనితనం ఉందండి, ఆ పనితనం కూడా చక్కగా దేవుడు మరి సమృద్ధినిచ్చి ఇంకా మరి ఆ సీలింగు మరి ఇంకా పనులు ఉన్నాయి, మరి డోర్స్ ఇవన్నీ బాత్రూమ్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. మరి అవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చి సఫలం చేయాలని మీరందరూ కుటుంబం విషయం, గృహం విషయం ప్రార్థన చేయండి. అప్పుల విషయం కూడా ప్రార్థన చేయండి. మరి అలాగే మరి పరిచర్య చేసిన బిడ్డలందరికీ నా వందనాలండి. కుటుంబ సభ్యులు మరి లక్ష్మి గారు, రిబ్కా గారు పరిచర్య చేశారండి. వారిని వారి కుటుంబాలు దేవుడు దీవించాలండి. మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఇప్పటి వరకు దేవుడు ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగలేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. నీ పిలిపిడి చెప్పిన చక్కని సాక్ష్యాలు దీవించి ఆస్వాదించండి. రాబోయే కాలం ఇంకొన ఘనంగా నడిపించి జరిపించి సహాయం తెచ్చండి. ఈ కూటమిని దీవించి ఆస్వాదించము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరికీ కొన్ని నిశ్శబ్దంగా ఉందామండి. దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి నాయ్ గారికి, సేవకులకి, సేవకురాండ్రకి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సేవకుడి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము. 2 రాజుల గ్రంథము, బైబిల్ ఉన్నారు చూడండి. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారి ఒకరినొకరు చూచి, మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములకు పోదమనుకుంటేమా? పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఓరక కూర్చుండునను ఇచ్చటను చనిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము. మనలను చంపిన చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండు పేటలోనికి పోవాలనని లేచి సిరియన్ల దండుల్లో వెలుపలికి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుండి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి గత సంవత్సరం ఇదే కూటమి నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు దేవాది దేవుడు ఇక్కడ సీమోను గారి ఫ్యామిలీని, మనందరిని కూడా, ఇక్కడ సంఘాన్ని కూడా, మనందరిని కూడా మన ప్రభువారు క్షేమముగా సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే మనకి మరొక రోజున వరంగా మనకి ఇస్తున్నట్టే కదా. లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు. అలాగే ఈ సంవత్సరం ఆఖరిలో మనం ఉన్నాం. పండుగ దినాల్లో దుష్టుడు కూడా ఏదో ఒకటి చేయాలని మరి చాలా వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు, ప్లాన్లు వేస్తుంటాడు. అందు నిమిత్తంగా మనం చాలా జాగ్రత్తగా, చాలా ఆత్మీయంగా, చాలా ప్రార్థన పూర్వకంగా మరి దేవుడిని అంటుపెట్టుకుని మనం సాగుతున్నప్పుడు దేవుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలను దేవాది దేవుడు కలిగజేస్తారు. సీమోను గారు వారి బిడ్డలు మరి ఇక్కడ దైవజనులు చక్కని సాక్ష్యాలు చెప్పారు. నిజంగా గృహం లేని బిడ్డలకి దేవుడు మంచి గృహాన్ని ఇచ్చారు. మేము ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నేను చూశానండి, అసలు మనుషులు ఉండే ఇల్లులాగా ఉండేది కాదండి. నిజంగా చాలా బాధేసేది అసలు ఇంట్లో రావటానికి కూడా. పాపం ఎలా ఉంటున్నారు పిల్లల్ని పెట్టుకొని. అసలు పక్కనే గేదెలు, అలాగే మేకలు ఉండేవి, గొర్రెలు ఉండేవి. అసలు ఎలా జీవిస్తున్నారు ఈ ఇంట్లో? అసలు ఎండాకాలం వస్తే మండిపోయేదండి. ఆ రేకులు కిందకు ఉండేవి. అసలు ఎలా ఉంటున్నారని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయినా ఇక్కడ మంతెన గ్రామం వచ్చినప్పుడల్లా సునీత గారు కూడా ఏ మాటకి ఆ మాటే
అయ్యా రెండయ్యా ప్రార్థన చేద్దరు కానీ రండి గృహంలో కానీ ఆహ్వానించి ఆ గృహంలో ప్రార్థన చేయించేవాళ్ళు చాలా బాధపడుతుండేవాళ్ళు. ఎప్పటికప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నా, ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటారే రేకులు, మరి అట్లాగే ఏదో చిన్నగా కట్టుకుంటారు అనుకున్నాం. కానీ దేవాది దేవుడు తన మహాకృప చేత దేవుడు మంచి గృహాన్ని చక్కగా కట్టించారండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇది చాలా గొప్ప విషయం. దేవుడు వారిని ప్రేమించి చక్కని గృహాన్ని ఈరోజు చక్కగా మంచిగా ఇచ్చారండి. చాలా చాలా సంతోషం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ బాగుండాలి కూడా, అందరూ బాగుండాలి. మంచి గృహాలు మరి చక్కగా అందరూ సమృద్ధిగా, దీవెనగా, ఆశ్చర్యకరంగా, మేలుకరంగా, సంతోషంతో అందరూ ఉత్సాహ గానాలతో ఉంటే అది కూడా దేవుడు. ఎందుకంటే అందరూ కూడా ఆనందంగా ఉంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరికి వస్తుందండి? ఎవరు ప్రార్థన చేశారు అంటారు చక్కగా. మరి అందరూ కూడా మరి సంతోషంగా ఉన్నప్పుడు ఆ క్రెడిట్ దేవుని దగ్గర మాకు వస్తుంది. అలాగే అందరూ క్షేమంగా ఉంటే అబ్బా పలానా వారు క్షేమంగా ఉన్నారు, ఎవరు బట్టి క్షేమంగా ఉన్నారంటే క్రీస్తు సైన్య సహవాసం దైవజనులు అలా వస్తుంది కదా. అందుకు మేము కూడా అందరూ బాగుండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఎవరైనా వివాహాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, నా మనసుకు అనిపించిందండి. ఇది అంటారు కదా, ఎలా అనిపించిందంటే నాకు త్వరగా కార్యాలు జరిగిపోవాలి. ఎందుకంటే వివాహాల వయసు వచ్చిననుకో వాళ్ళకి త్వరగా పెళ్ళి అయిపోవాలి, మళ్ళీ పెళ్ళైన సంవత్సరం పిల్లలు పుట్టేయాలి. అమ్మాయి వాళ్ళు అక్కడ పక్కన పెడదాం, ఇంకోళ్ళు అవనోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చేద్దాం, అట్లా అనిపిస్తుందండి నా మనసుకి. అట్లాగే ఆత్మీయంగా చాలా మరి వృద్ధవుతున్నారు కాబట్టి శారీరకమైన కార్యాలు కూడా దేవుడు మనకి చేస్తున్నారు. అందరిని బట్టి దేవుని స్తోత్రం. మరి బిడ్డల వివాహాలు చేయాలని మరి ఆశపడుతున్నారు. హవీల మరి వివాహం జరగాలని, మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఆ బిడ్డ చక్కని వివాహం జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తె విషయంలో అలాగే జాషువా, యెహోషువ ఆ కుమారుడు కొంచెం బలహీనతగా ఉన్నాడు ఆ చెయ్యి గురించి. మరి ఆ బిడ్డ బలహీనత గురించి ప్రార్థన చేస్తారని కోరుకున్నాను. ఈ కుటుంబంలో ఇంకా ఇంటి పనితనం కూడా దేవుడు ఘనంగా జరిపించాలని మరి అనుదిన ప్రార్థనలు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా కోరుకుంటున్నా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం ఏం చదువుకున్నామయ్యానంటే 2 రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. 7వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం కదా. దీంట్లో మరి 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు కనబడుతున్నారు. ఈ 4 కుష్ఠవ్యాధిగ్రస్తుల గురించి మనం చదువుకున్నాము. ఇది ఎక్కడ అనంటే షోమ్రోన్ అనే పట్టణంలో 4 కుష్ఠవ్యాధులు ఉన్నారు. ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళకి అక్కడ చాలా కరువు వచ్చింది షోమ్రోన్లో. అదే చూసినట్టు 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. సిరియల్ రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాను. ఎప్పుడైతే ముట్టడి వేసి ఆ రాజు మొత్తం ఆ షోమ్రోన్లో ఉన్న ఆస్తి, ధనము, డబ్బు, ఆహారము మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఆ సిరియన్ల రాజు వచ్చి షోమ్రోన్లో ఉన్న ఆశీర్వాదం మొత్తం తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ షోమ్రోన్లో ఏం జరిగింది? మహా కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? చాలా కరువు సంభవించింది. అలాగే కుటుంబాల్లో కూడా సాతానుగాడు దోసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఆరోగ్యం దోసుకెళ్ళిపోతూ ఉంటాడు, అలాగే సమాధానం దోసుకెళ్ళిపోతుంటాడు, అలాగే చూసినట్లయితే ఆరోగ్యాలు దోసుకెళ్ళిపోతుంటాడు, రకరకాలుగా దుష్టుడు దోసేసినప్పుడు ఆ కుటుంబంలో చాలా కష్టతరంగా, చాలా బాధకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ బెన్హదదు వచ్చి ఆ దేశంలో పడి మొత్తం దోసుకెళ్ళిపోయినప్పుడు ఆ దేశంలోనంటే చాలా కరువు, క్షామము, చాలా భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళంట అదే వచ్చిన వాళ్ళు అన్నాడు, ఒక గాడిద తలకాయ అంట 80 రూపాయలు కొన్నారంట. గాడిద యొక్క తలకాయ. అక్కడ 6వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూస్తే అక్కడ మీకు కనబడద్దు. అక్కడ ఒక గాడిద తలకాయ ఎంత పెట్టుకున్నారండి? 80 రూపాయలు పెట్టుకున్నారు. అంటే ఈరోజు నేటపు తలకాయ ఎంత మనం బయట కొంటే చెప్పండి ఎంతండి? ఏటపు తలకాయ, ఓన్లీ తలకాయ ఎంతండి? 700, 800. ఇక్కడ 80 రూపాయలు పెట్టి గాడిద తలకాయ కొన్నారంటే ఎన్ని సంవత్సరాల క్రితం అది? ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోతుంది. అలాగే 400 సంవత్సరాలు మలాకీ నుంచి మత్తయి సువార్త వరకు ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అంతకుముందు 2 రాజుల గ్రంథం అక్కడ వరకు మనం లెక్కేసుకుంటే దరిదాపు 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల దాకా ఉంది టైము. అన్ని సంవత్సరాల క్రితం 80 రూపాయలకి ఒక గాడిద తలకాయ కొన్నారంటే 80 రూపాయలు ఆ రోజున అసలు ఎంత ఎక్కువ అండి? అసలు ఎంత కాస్ట్ ఎక్కువ. 80 రూపాయలు అంటే మాటలు కాదు కదా, అంత కాస్ట్. అంత వాళ్ళకి ఆహారం కడుపు నిండడానికంటే వాళ్ళ ఆస్తి మొత్తం ఇచ్చి కోట్లు పెట్టి, చెప్పాలంటే కోట్ల రూపాయలే
రూపాయలు అంటే ఆ రోజుల్లో కోట్ల రూపాయలు. అంత ఆస్తి ఇచ్చి ఒక్క తలకాయని 80 రూపాయలు కొన్నారంట. ఇంకేమైనా వ్రాయబడింది, ఒక పావురపు రెట్ట, అరపావురపు రెట్ట 5 రూపాయలు. కరువు కోసం చూడండి, వాళ్ళు కడుపు నింపుకోవడానికి పావురపు రెట్ట. అసలు తింటారా ఎవరన్నా? రెట్ట తింటారా? తినరు కదా. పావురపు రెట్ట అంటే పందులు తినే పొట్టు కూడా అని అర్థం వస్తుంది. అంత ఎంత పెట్టుకున్నారు అంటే 5 రూపాయలు పెట్టి, అరపావురపు రెట్ట అంటే సగాన్ని ఎంత పెట్టుకున్నారండి? 5 రూపాయలు పెట్టి కొనుక్కుని అంటే వాళ్ళు కడుపు నింపుకున్నారు. పెంట చెప్పాలంటే ఆ రెట్ట 5 రూపాయలు పెట్టి కొనుక్కొని కడుపు నింపుకున్నారు వాళ్ళు. అంటే ఎంత 5 రూపాయలు కూడా చాలా విలువే కదా ఆ రోజుల్లో. అంత దరిద్రం వచ్చింది. ఇంకోటి ఏం జరిగిందంటే, ఇద్దరు ఆడోళ్ళు మాట్లాడుకుంటున్నారు, అమ్మ ఈ కరువుతో మనం చచ్చిపోతాము, కరువు చూస్తే చాలా భయంకరంగా ఉంది, ఆస్తులు ఇచ్చి రెట్లు కొనుక్కొని తినేశారు. అంటే పంది పెంటలు కానీ, రెట్లు కానీ, పంది పొట్టు కానీ మొత్తం తినేశారు. వాళ్ళు ఆస్తులు మొత్తం తినేశారు. చేపలు తినేశారు, రొయ్యలు తినేశారు, పీతలు తినేశారు, కోళ్ళు తినేశారు. ఇంకేంటండి, జంతువులు, ఎడ్లని, ఎనుబోతుల్ని, ఇంకేంటండి ఏటపోతుల్ని మొత్తం అన్నీ తినేశారు. తినడానికి ఏమీ లేదు వాళ్ళకి. పంట తినేశారు. ఏ కాయ, పండు, చెట్టు ఎక్కడ ఏమీ కనబట్టలేక షోమ్రోన్లో ఏమీ లేదు. ఇక తినడానికి ఏముందంటే ఓన్లీ మనుషులే ఉన్నారు. ఏముందండి, తినడానికి ఏమీ లేదు ఆ దేశంలో, ఓన్లీ మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలే చేస్తుంది, వాళ్ళ కడుపు నిండట్లా, తినడానికి ఏమీ లేదు పరిస్థితి. ఇక ఏం చేయాలి? అన్నీ తినేశారు. ఇక ఏం చేయాలంటే మనుషులే ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, మన కడుపు నిండిపోతే చచ్చిపోతాం, ఇక మనం బతుకున్నామనుకో సంసారం చేసి మళ్ళీ పిల్లల్ని కనవచ్చు. మనం బతుకుండాలి, ముందు మనం బతకాలి కాబట్టి తినాలి, తర్వాత పిల్లల్ని ఎప్పుడైనా కనవచ్చు. ఇప్పుడు తినాలంటే ఏమీ లేదు. ఇవాళ నీ బిడ్డను వండుకొని తిందాం, రేపు నా బిడ్డను వండుకొని తిందాం అని ఇద్దరు మాట్లాడుకుని ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను కోసేసి, కర్కశంగా కోసేసి పిల్లల్ని వండుకుని తినేశారు. అక్కడ వాక్యం అక్కడే ఉంది, మీరు చదివినైతే అర్థమవుతుంది. ఆ తల్లి కర్కశంగా కోసేసి పిల్లోడిని వండుకుని తినేశారు. తెల్లారి ఇంకో బిడ్డని కోసేయాలి కదా, ఆ బిడ్డను తినేయాలిగా. ఆ తల్లికి మాత్రం మనసొప్పల, బిడ్డను కోసి తినేయడానికి మనసొప్పగా ఇద్దరు గొడవ పడుకుంటున్నారు. నా బిడ్డను తినేసాక నీ బిడ్డను ఇవ్వేంటి అని అంటే ఆ తల్లి ఇవ్వనంటుంది. ఈ గొడవ జరిగే సమయాల్లో ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది? రాజుగారి దాకా వెళ్ళింది గొడవ. ఎక్కడి దాకా వెళ్ళిందండి? రాజుగారి దాకా వెళ్ళింది గొడవ. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఇది పరిస్థితి. అంటే అప్పుడు రాజుగారు ఏం చేశాడండి, బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని కన్నీరు కార్చి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? నా కుటుంబంలో ఎలా ఉందా, నా రాజ్యంలో ఎలా ఉందా, నా దేశంలో ఎంత కరువేలు పడి చేస్తుందో నాకు తెలియలేదా ఈ విషయం. చూడండి, చాలామంది అర్థం కాదు, కుటుంబాల్లో ఏం జరుగుతుందో, ఎలా ఉందో పరిస్థితి అర్థం కాని పరిస్థితి. అంత పరిస్థితి జరుగుతున్న రాజుగారికి అర్థమైందా? ఏమాత్రం ఇంట్లో చక్కగా మిద్ది మీద తిరుగుతూ తన మాత్రమే చక్కగా తింటూ తాగుతూ, ఎందుకంటే రాజుగారు కొంచెం వెనకేసుకుంటాడు కదా, ఉంటుంది కాబట్టి తన కడుపు నిండేసరికి ఏం అర్థం కాల. ఇక ఎప్పుడైతే ఇద్దరు స్త్రీల గొడవ, అమ్మో మనుషులు కూడా తినే పరిస్థితి నా దేశంలో జరుగుతుందా, ఇంత క్షామం ఉందా, ఇంత కరువు ఉందా, ఇంత బాధ ఉందా, ఇంత కష్టం ఉందా, ఇంత బాధ అనుభవిస్తున్నారా నా దేశంలో అని చెప్పేసి అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం అయ్యి అప్పుడు బట్టలు చించుకుని కన్నీరు కార్చి ఏడ్చాడంట. ఆ వాక్య భాగం. అదే దేశంలో ఎవరున్నారంటే 4 కుష్ఠవ్యాధులు ఉన్నారు. అదే దేశంలో ఎవరున్నారండి? ఈ 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారు. కుష్ఠ అంటే మనుషులకు ఉన్నట్టుగా వాళ్ళు సరిగ్గా కాళ్ళు ఉండవు, సరిగ్గా చేతులు ఉండవు, సరిగ్గా ముక్కు ఉండదు, సరిగ్గా నోరు ఉండదు, సరిగ్గా పెదాలు ఉండవు, సగమే భాగాలు ఉంటాయండి, ఫుల్ భాగాలు ఉండవు. మనకున్నట్టుగా ఫుల్ పాదం ఉండదు వాళ్ళకి, సగం ఉంటాయి. ఫుల్ పాదాలు నడిచే వాళ్ళకి సరిగ్గా నడవలేరు, పడిపోతూ ఉంటారు. సగం పాదాలు ఉన్నవాడు ఎలా నడుస్తాడు? అవునా కదా? సగం జీవితం. ఇలా ఉన్నవాళ్ళ పరిస్థితి, అమ్మో ఇక ఏం చెయ్యి, మా పరిస్థితి ఏంటి, ఇక్కడ చచ్చిపోతామేమో, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం. అలాగే సిరియన్ల దేశానికి వెళ్ళామనుకో, అక్కడ మనల్ని చంపేస్తారు. అలాగే చూసినట్లయితే ఇక్కడున్న మనం చచ్చిపోతాం, ఏం చేద్దాం మనం అని చెప్పేసి 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు ఏం చేశారండి, లేచి పట్టణంలోనికి వెళ్ళటానికి లేచారు. ఏం చేశారండి? పట్టణంలోనికి వెళ్ళడానికి లేచారు. ఇప్పుడు దాని గురించే నేను ఇప్పుడు చెప్పదలుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే మన కుటుంబాల్లో ఏదైనా లేమిడి, వస్త్రహీనత, కరువు, ఇబ్బంది, కష్టము
ఎందుకంటే సాతానుగాడు రకరకాలుగా ఇబ్బంది పెడతాడు కుటుంబాల్లో, జీవితాల్లో, మనుషుల బ్రతుకుల్లో. ఇటువంటి వాటిల్లో నుంచి మనం తప్పించబడాలి, రక్షించబడాలి. మన కుటుంబంలో మనం సేఫ్గా ఉండాలి, మన కుటుంబంలో మరి ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబంలో సమృద్ధిగా ఉండాలి, మన కుటుంబాల్లో దీవెనకరంగా ఉండాలి, మన కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి, మన కుటుంబాల్లో మేలుకరంగా మన సంతోషంగా ఉండాలంటే ఈ 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు ఫస్ట్ ఏం చేశారండి? ఉన్న చోట నుంచి లేచారు. ఎక్కడి నుంచి లేచారండి? ఉన్న చోట నుంచి, ఈ షోమ్రోను నుంచి లెగుద్దాం అంటే ఉన్న కరువు నుంచి వాళ్ళు లెగిచారు. అలాగే మన కుటుంబాల్లో బాగుండాలంటే మనం ఒకటి ఏం చేయాలండి? లెగాలి. దేనిలో నుంచి లెగాలి? దేనిలోంచి? లోక జీవితంలో నుంచి, వ్యసనాల్లో నుంచి, పాపంలో నుంచి, దొంగతనంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, త్రాగుడులో నుంచి, కోపంలో నుంచి, అసూయలో నుంచి, ఇంకేంటండి రకరకాలుగా ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, ఇంకేంటండి అసమాధానము, ఇవన్నీ కూడా వాటిల్లో నుంచి మనము లెగాలి. లెగిస్తేనే బాగుంటుంది. బైబిల్ గ్రంథాలు ఎవరైనా లేచారా? ఎట్లంటే బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరు లేచారండి? అబ్రహాం ఎక్కడి నుంచి లేచాడు? తన బంధువుల యొద్ద నుండి, తన స్నేహితుల యొద్ద నుండి, తన ఇంటి వారి యొద్ద నుండి, తన నెలవేని వారి యొద్ద నుండి లేచాడు. అబ్రహాము లేచిన తర్వాత దేవుడు ఎంత ఇచ్చాడు అబ్రహాముకి? 13వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము లోతు వారి కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలలేదు, ఎందుకనగా వారి ఆస్తి అంత విస్తారముగా ఉంది. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే కరుములో నుంచి మనం ఇటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా జాగ్రత్తగా మన కుటుంబం బాగుండాలంటే మనం ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలో నుంచి మనం లెగాలి, ఆ స్థితిలో నుంచి మనము లెగాలి. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినది అదే అబ్రహాము. దేవుడు నిజంగా లేచాడు, దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము మరొకసారి లేచాడు. అది 22వ అధ్యాయంలో రాబడి ఉంటుంది. దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు మరి నిజంగా నీ బిడ్డని నాకు సమర్పించాయా అని అబ్రహాముకి దేవుడు చెప్పాడు కదా. ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. ఇచ్చినప్పుడు అబ్రహాం ఆ పిల్లోడితో చక్కగా ఆటలు పాటలు ఆడుకుంటూ సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్న సమయాల్లో దేవుడు అన్నాడు, నీ బిడ్డని ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుని నాకు ఇచ్చే అబ్రహాం అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? పొద్దున్నే లెగిచి గాడిది గంతగట్టి పుల్లలన్నీ తీసుకుని పనివారిని తీసుకుని లెగిచి దేవునికి అడిగిన మొక్కుబడి చెల్లించడానికి అబ్రహాము లెగిచాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలా ఎప్పుడైతే తన బిడ్డని ఇవ్వడానికి దేవుని దగ్గర సమర్పించడానికి లేచి బయలుదేరి వెళ్ళాడో అబ్రహాముని దేవుడు అదే లాస్ట్ కింద వచనాల్లో ఏమని వ్రాయబడిందంటే, అబ్రహామా నేను అడిగింది చేయడానికి నువ్వు లేచావు, ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక నీ సంతానాన్ని నేను ఏం చేస్తానన్నాడు? ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరమంది ఇసుక రేణువుల వలె నీ సంతానే నేను అభివృద్ధి చేస్తా, విస్తరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, లెగాలి, లోక జీవితంలో నుంచి లెగాలి. రెండోదిగా దేవునికి మనము ఏదైనా మొక్కబడి చెప్పినా, ఏదైనా మొక్కుబడి అనుకున్నా దేవుని సన్నిధికి వెళ్ళటానికి లెగాలి, దేవుని దగ్గర మొక్కుబడి చెల్లించడానికి లెగాలి, దేవుని మాట వినడానికి లెగాలి, ప్రార్థించడానికి లెగాలి, స్తుతించడానికి లెగాలి, దేవుని ఆరాధించడానికి లెగాలి. దేవుడు మనకి ఏది చెప్తున్నాడు అది చేయటానికి, పరిచర్య చేయడానికి మనము లెగాలి. ఇలా దేవుడు చెప్పిన మాట వినడానికి లెగిచి ఆ పని, ఆ వర్క్ మనం చేస్తున్నప్పుడు అబ్రహాముని ఎంత దేవుడు దీవించాడో నిన్ను నన్ను కూడా అదే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అదే అపోస్తుల కార్యంలో చూసిన 3వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక వ్యక్తి లేచాడు. దేనికి లేచాడండి? కుంటివాడు, పుట్టిన మొదలుకొని కుంటివాడు. ఆ కుంటివాడు అక్కడ అడుక్కు తింటూ ఉన్నప్పుడు ఆ కుంటివాడిని అక్కడ దైవజనులు చూసి అన్నారు, లే నీ పరిపెత్తుకొని నువ్వు నడమని చెప్పగానే అతను కూడా లేచి ఏం చేశాడండి? లేచి దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? కుంటితనంగా ఉన్న అతను నువ్వు లెగు, ఎన్ని రోజులు అలా ఉంటావు, లెగు అని. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది కదా. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అతను కూడా ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. లెగలేడు, కూర్చోలేడు, నడవలేడు, తిండి లేదు, దరిద్రం, పేదరికం, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, లేమిడి, అశాంతి, అసమాధానం, లోక జీవితం పడి ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి. దేవాది దేవుడు స్వయాన ఆయన దిగి వచ్చి అన్నాడు, ఎన్ని సంవత్సరాలు పడి ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఇలా లోక జీవితాన్ని జీవిస్తా, లేచి నీ పరిపెత్తుకుని నువ్వు నడుమని చెప్పినప్పుడు తను ఏం చేశాడండి? తన జీవితాన్ని, తన పాడైపోయిన స్థితిని, లోక స్థితిని వదిలిపెట్టి దేవుడి మాట విని లెగిచి ఎప్పుడైతే పరిపెత్తుకున్నాడో వెంటనే అతనికి కాళ్ళు వచ్చేసి చక్కగా నడుస్తూ దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ 4 కుష్ఠవ్యాధులు కూడా లేచారు.
నలుగురు కుష్ఠవ్యాధులు కూడా ఏం చేశారండి? లేచారు. అలాగే మన జీవితాలు బాగుండాలంటే ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో ఆ స్థితిలో నుంచి లెగ్గాలి. లెగిస్తేనే కదా బాగుంటుంది. కుటుంబం బాగుండాలంటే లేచి ఉద్యోగం చేయాలా, లేచి దేవుడు ఇచ్చిన పని చేయాలా, లేచి వ్యాపారం చేయాలా, లేచి దేవుడు చెప్పిన వర్క్ చేయాలా, అలాగే ఇంటి ఇల్లాలు కుటుంబాన్ని చక్కదిద్దాలా. ఇవన్నీ లేగిస్తేనే కదండి పనులు అవుతాయి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటే పని ఎలా జరుగుతుంది? జరగదు కదా. అందుకే మనం అభివృద్ధి అవ్వాలంటే ఫస్ట్ నువ్వు లెగిస్తేనే బాగుంటుంది. లెగిసి చర్చికి వెళ్ళు, లెగిసి ప్రార్థన చేయి, లెగిసి ఆరాధించు, లేచి స్తుతించు, లెగిసి దేవుని మాట విను. అప్పుడే మన జీవితాలు బహుబలముగా ఉంటే దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇంకోటి చూసినట్లయితే వాళ్ళు లెగిచారు, అలాగే మనము కూడా లెగాలి. రెండోదిగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, లెగిచిన వాళ్ళు ఏం చేశారంటే నడిచారు. లెగిచిన వాళ్ళు ఏం చేశారండి? నడిచారు. ఇక నడవాలి. బైబిల్ గ్రంథంలో ఇలా నడిచిన వారు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హనోకు. అదే ఆదికాండంలోకి వచ్చినట్లయితే హనోకేనండి. హనోకు ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 21 వచనం చూడండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హనోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకునిపోయిన గనుక అతడు లేకపోయాను. అందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. లేచిన నీవు ఇక నడవాలి అంటే పని ప్రారంభించాలి, వర్క్ చేయాలి, మాట వినడు స్టార్ట్ చేయాలి. లేచిన నీవు ఇక్కడ హనోకు ఏం చేశాడంటే, ఆయన బ్రతికిన దినములు ఎన్నండి? 365 సంవత్సరాలు బ్రతికాడు. 365 సంవత్సరాలు బ్రతికితే 365 సంవత్సరాలు కూడా ఎవరితో నడిచాడు? దేవునితోనే నడిచాడు. అంటే పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా అతను ఏమాత్రం వెనక తగ్గాడా? అసలు ఎక్కడో కూడా ఆయనకి మరి ఏ మచ్చ, ఏ డాగు, ఏ కుళ్ళు కానీ, లేదంటే కాసేపు భక్తి చేయడం, కాసేపు మానేయడం కానీ ఏమైనా జరిగిందా? అసలు ఏమీ జరగలేదండి. ఏమీ జరగకుండా పుట్టింది మొదలుకొని లాస్ట్ ఫైనల్ వరకు కూడా దేవునితోనే నడిచాడు. అందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆర్ఆర్కే మూర్తి గారు తన రేడియో మెసేజ్లో ఒక మెసేజ్ చెప్పాడండి. ఇప్పుడు కూడా ఉంటుంది దాంట్లో. ఏమనంటే ఇదే వాక్యం చెప్తూ ఆయన అన్నారు, ఆర్ఆర్కే మూర్తి గారు ఏమనంటే, ఇలా హనోకు గురించి మాట్లాడుతూ అసలు ఈ వాక్య భాగం ఏమని అర్థమవుతుంది, మనం ఏమన్నా అర్థం చేసుకోవాలంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకటి ఇల్లు వచ్చేసింది అనుకోండి. ఏమంటాడు? నా ఇల్లు వచ్చేసింది అయ్యా, నాతో పాటు నువ్వు కూడా రా అంటాడా లేదా? నాతో పాటు నువ్వు కూడా రా, టీ తాగెళ్ళి గాను, మంచిలు తాగెళ్ళు, డ్రింక్ తాగెళ్ళి కానీ అంటాడు. అవునా కదా? అంటే ఈ హనోకు గారు దేవునితో నడిచేటప్పుడు నడుస్తూ ఏమొచ్చేసింది? పరలోకమే వచ్చేసింది. అందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, పరలోకమే వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఫ్రెండ్ అన్నట్టుగా పరలోకం దాకా నడుచుకుంటూ వచ్చేసాగా, ఇంకేం భూమి మీదకి వెళ్తే వచ్చే లోపలికి. అందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అందుకే హనోకంట మరణము చూడలేదు. అంటే నిజంగానే అది వాస్తవం అనిపిస్తుంది కదా, మనకు అదే వాస్తవం అనిపిస్తుంది. పరలోకం దాకా నడిచాడు కాబట్టి మరణం చూశాడు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు, మరణం చూడలేదు. దేవునితోనే లోపలికి పరలోక రాజ్యాల గమనిలోకి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, పరలోకం ఎలా ఉంటుంది మరి? పరలోకంలో ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథము 21:3 రాయబడింది కదా, దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారికి దేవుడే ఉంటాడు, వారు ఆయనకి ప్రజలే ఉంటారు. అలా ఉండినప్పుడు ఎలా ఉంటుందంటే, కన్నీటి ప్రతి భాష మీద తుడిచివేస్తాడు. మరణమైన, వేదనైన, దుఃఖమైన, దిగులైన, వేదనైన, ఏడుపైన ఇక ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం, ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే దీని అర్థం ఏంటంటే దేవునితో మనం నడిస్తే అంత బాగుంటుంది. దేవునితో నడిస్తే అంత బాగుంటుంది. పరలోకం లాగా ఉన్నట్టుగా ఏ అప్పును కట్టవసరం లేదు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు, ఏమన్నా ఇక కొద్ది ఉంటుందండి? ఏమీ ఉండదు. మరి నిజంగా చూసిన లేచిన నీవు నడవాలి. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి, దేవుని మాటతో నడవాలి, దైవజనులతో నడవాలి, సంఘంతో నడవాలి, దేవుని బిడ్డలతో నడవాలి, దేవుని యొక్క ఆజ్ఞలతో, కట్టడలతో, దేవుడు నియమించిన నియమ నిబంధనలతో మనం నడిచినప్పుడు మరి నిజంగా పరలోకం లాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అదే 6వ అధ్యాయం చూసినట్లయితే, అదే ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో
నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములు నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మరొక వ్యక్తి ఎవరు నడిచారండి? నోవాహు గారు కూడా ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. నిజంగా ఇలా దేవునితో నడుచుడు ద్వారా నోవాహు కూడా అప్పటికి ముందు కానీ ఎవరైనా ఓడలు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తులు నోవాహు కట్టాడంటే ఎందువలన ఓడ కట్టడం అంటే మాటలండి. ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత డబ్బు ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి. నిజంగా చూసినా ఈరోజు వాడ కట్టాలండి, పోనీ వాడొద్దండి, ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది చెప్పండి? ఇలాంటి బిల్డింగ్ కట్టాలి ఎంత అవుతుంది? లక్షల్లో ఉంటుంది. ఎంత ఉంటుందండి? లక్షల్లో. ఒక ఫ్లోరు లక్షల్లో ఉంటుంది. మరి 3 అంతస్తులు కట్టాడంటే ఎన్ని లక్షలు కావాలి? ఎంత కావాలి? అన్ని లక్షలు కావాలంటే నోవాహు దేవునితో నడిచాడు కాబట్టే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అంత ఆశీర్వాదం నోవాహుకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మొట్టమొదటిగా అంతస్తులు స్టార్ట్ చేసింది నోవాహేనండి. ఓడ కట్టే జ్ఞానం ఇచ్చింది నోవాహు గారితోనే. నిజంగా ఆ ఓడ కట్టాడు. లోకమంతా కొట్టుకెళ్ళిపోయిన జలప్రాణులు తన కుటుంబం మాత్రం సేఫ్ అయింది. అవునా కదా? తన కుటుంబం రక్షించబడింది. అలాగే దేవునితో నడిచడం ద్వారా ఏంటండి? దేవునితో నడిస్తే ఏంటండి అంటే, దేవునితో నడిచేవనుకో ఏ కష్టం నువ్వు చూడవు, మరణమే చూడవు అని వ్రాయబడింది కదా. ఏ కష్టం నువ్వు చూడవు దేవునితో నడిస్తే. ఏమాత్రం బెసకూడదు. అసలు బెసకుండా దేవునితో నడిస్తే ఏ కష్టం చూడవు. రెండోదిగా దేవునితో నడిస్తే ఏంటంటే నువ్వు చక్కని గృహాలు కట్టుకుంటావు. చక్కని తెలివితేటలు నీకు ఇస్తాడు, చక్కని జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే చూసిన చక్కని ఆశీర్వాదం దేవుడిని కలిగజేస్తాడు. లాస్ట్గా దేవునితో నడిస్తే ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటా, సేఫ్ చేసుకుంటా. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నడవాలి. లేచిన నీవేం చేయాలి? నడవాలి. ఇక మందిరానికి నడవాలి, సహవాసంలో నడవాలి, సంఘంలో నడవాలి. ఇంకేంటండి? దేవుని మాట వినుట్టు నడవాలి, దైవజనులతో సహవాసం చేస్తూ నడవాలి, దేవునిలో భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నడవాలి. అలా నడుస్తున్నప్పుడు దేవుడు మన కుటుంబాల్లో ఎటువంటి కరువు అనేది ఉండదు, ఎటువంటి కష్టం అనేది ఉండదు. మూడోదిగా చూసినట్లయితే లేచారు, నడిచారు. నడుస్తున్న వాళ్ళు ఎలా నడిచారంటే కలిసి నడిచారు. నలుగురు కదా, నలుగురు కుష్ఠవ్యాధిగ్రస్తులు లేచారు, నడిచారు, కలిసి నడిచారు. నలుగురు కూడా నీ దారి నీది, నా దారి నాది అన్నట్టున్నారా? అలా లేదండి, నలుగురు కలిసి నడిచారు. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 133 అధ్యాయం చదవండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలెను ఉండేను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చినాడు. చాలండి. ఇది ఏంటయ్యానంటే ఈ కీర్తన గ్రంథం 133 అధ్యాయం ఏంటంటే ఒక ఐక్యత కలిగిన కీర్తన. అది ఐక్యత కలిగిన కీర్తన. దావీదు మహారాజు గారు ప్రతిదానికి ఒక పాట రాసేవారండి. అందుకే 150 పాటలు రాశారు. ప్రతి దానికి కూడా అది కోపం వచ్చిన పాట కిందే, బాధ వచ్చిన పాట కిందే, సంతోషించిన పాట కిందే, సమాధానానికి పాట కింద. అలా దావీదు మహారాజు గారికి అలవాటు అనమాట. కొంతమంది ఇప్పుడు కూడా చూడండి డైరీ రాసే అలవాటు ఉందనుకో, ప్రతి దాన్ని డైరీలు రాసుకుంటారు. ఏ దర్శనం వచ్చినా రాసుకుంటారు, ఏదైనా రాసేసుకుంటారు. అలాగే దావీదు మహారాజు గారికి ఏంటంటే తనకి పాటలు రాయటం అలవాటు కాబట్టి అది ఎవరైనా బాధ పెట్టినా దానికి పాట కింద రాసేవాడు. దానికి ఏదైనా బాధ కష్టం వచ్చినా పాట కింద రాశాడు. ఎవరైనా తిట్టినా పాట కింద, ఎవరైనా పొగిడినా పాట కింద. అలా పాట కింద రాశాడు. ఆ కీర్తన 133 అధ్యాయం కీర్తన అనేది ఒక పాట కింద రాశారు. ఆ పాట ఏంటంటే ఐక్యత. ఆ పాట గురించి ఏంటిదండి? ఐక్యత. ఈ నలుగురు కుష్ఠవ్యాధులు లేచి నడిచి నలుగురు కలిసి నడిచారు. అలాగే ఇక్కడ ఈ కీర్తనలో కూడా అహరోను గారిని అక్కడ వర్ణించి మాట్లాడాడు దావీదు గారు. అహరోను గారిని ఎందుకు పెట్టాడు? అహరోను గారు ఎన్ని సంవత్సరాల కింద మనిషి అండి? అనాది కాలంలో ఉన్న మనిషి కదా. అహరోను గారు అనాది కాలంలో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తిని ఎక్కడ రాశాడు దావీదు మహారాజు గారు అంటే కీర్తన గ్రంథంలో తీసుకొచ్చి ఆ మనిషిని అక్కడ పెట్టి రాశారు. ఎందుకంత ఆయన్నే ఎందుకు రాశారు? మోషే గారిని రాయొచ్చు కదా, ఇంకేంటండి కాలేబుని రాయొచ్చు కదా, యెహోషువ గారిని రాయొచ్చు కదా, సమూయేలుని రాయొచ్చు కదా. చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరిని ఎందుకు రాయలేదు? అహరోను గారిని ఎందుకు పెట్టారంటే అహరోను గారిలో ఏముందండి? ఐక్యత ఉంది. అహరోను గారిలో ఏముందండి? ఐక్యత, విధేయత ఉంది అహరోను గారిలో.
నిజంగా చెప్పాలంటే దానికి మనము ఎలా చెప్పుకోవచ్చు అంటే, అహరోను గారేమో పెద్దవాడు, మోషే గారేమో చిన్నవాడు. కానీ నిజంగా చెప్పాలంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి లోబడి ఉంటారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి లోబడి ఉంటారండి? చిన్నవాళ్ళకే పెద్దవాళ్ళు లోబడి ఉంటారని మనం చెప్పుకుంటున్నాం, మనం అంటున్నాం. కానీ చూసినట్లయితే అక్కడ అహరోను గారు చిన్నవాడైన మోషే గారికి లోబడ్డాడు. అవునా కదా? మోషే గారు ఏది చెప్తే అది చేశాడు. అసలు చిన్నవాడైనా సరే చిన్నవాడి మాట వింటూ, చిన్నవాడికి లోబడుతూ, చిన్నవాడు చెప్పింది అలా చేసుకుంటూ అహరోను గారు నడిచాడు. కాబట్టి అహరోను గారిని దేవుడు మన నిజంగా చూసినట్లయితే గొప్ప ప్రవక్తగా చేశాడు. అహరోను గారు ఐక్యతను గురించి ఇక్కడ ఇక్కడ మరి కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు గారి ద్వారా లిఖితపరిచాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఐక్యత, నలుగురు కలిసి నడిచారు. అలాగే కుటుంబంలో ఉంటున్న మనము మరి నిజంగా కలుపుగోలుతనంగా ఉంటున్నామా, కలుపుకుంటున్నామా? చిన్నవాళ్లను పెద్దవాళ్లను, అట్టంటోళ్లను ఇట్టంటోళ్లను తోసేసుకుంటూ ఎక్కిరిస్తూ హేళన చేస్తూ నిందిస్తూ అవమానపరుస్తూ ఇంకేంటండి రకరకాలుగా వాళ్ళని మరి కలుపుకునే తత్వం లేకోకుండా విడదీసుకునే తత్వంగా మనం ఉంటే మన కుటుంబం బాగుంటుందండి? ఏమాత్రం బాగోదు. అదే చూసినట్లయితే మన నిజంగా ఇక్కడ ఈ నలుగురు కలిసి కూడా నడిచారు. నలుగురు కలిసి ఆ రీతిగా నడవడం ద్వారా దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా? అలాగే సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో కూడా మేలు జరగాలి, కుటుంబం బాగుండాలి, అభివృద్ధి పొందాలి, దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలంటే కుటుంబంలో సమాధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం, ఐక్యత, మరి నిజంగా కలుపుకుని వెళ్ళటం, కలుపుకుని నడవడం, కలుపుకుని జీవించటం, అలా కలిసి ఉండటం. అలాగే నిజంగా చూసినట్లయితే యేసుప్రభు వారి శిష్యులు చూడండి. యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారండి? కలిసి ఉన్నారు. ఏమైనా సరిగ్గా ఉండేవాళ్ళ? కొంత అవకాశం వస్తే చాలు సముద్రంలో దూకడం, బట్టలప్పు తీసుకోవడం, ఆడుకోవటం, రకరకాలుగా చేసేవాళ్ళు. అయినా సరే యేసుప్రభు ఏం చేశారండి? వాళ్ళందరినీ కలుపుకొని ఆ రీతిగా చేశారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు నిజంగా ఆయన సమయం అయిపోయి చనిపోయిన తర్వాత ఆ 12 మంది ప్రవక్తలు ఈరోజు సృష్టి మొత్తం క్రైస్తవాన్ని చూపించారు, బలపరిచారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆ రోజున కరెక్ట్గా లేరు, కానీ తర్వాత ఈ సృష్టి యావత్తు కూడా యేసుప్రభు వారు నమ్మిందంటే ఎవరి వల్ల అండి? ఆ 12 మంది శిష్యుల వల్లే కదా. ఆ రోజున చిన్న చిన్న పొరపాట్లు కూడా వాళ్ళు కలుపుకొని సరి చేసుకుని ప్రభువారు నడిచారు కాబట్టి సృష్టి మొత్తాన్ని కదిలించారు ఆ 12 మంది ప్రవక్తలు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసిన మన కుటుంబంలో ఇటువంటి ఐక్యత, సమాధానం అది చాలా చాలా ప్రాముఖ్యము. ఆ సమాధానం ఉంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశీర్వాదాలండి. సమాధానం లేకపోతే ఈరోజు రాజ్యాలు చూడండి ఎంత కొట్టుకులాడుతున్నాయండి. పాడు చేసుకున్న చక్కని బిల్డింగులు కూడా పగలగొట్టుకోండి, పాడు చేసుకుని సమాధానం లేకపోవడం ద్వారా. అదే సమాధానంగా ఉన్న పట్టణాలు ఎంత దీవెనకరంగా ఉన్నాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కుటుంబంలో సమాధానం, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ నలుగురు లేచారో, నడిచారో, కలిసి కట్టుగట్టుగా నలుగురు ప్రయాణం చేసి నడిచారో ఎలా ఉందో అది 6వ వచనం. ఇప్పుడు 2 రాజుల 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చున్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనేను, గుర్రంలోనేను, గాడిదల్లోనేను, దండుపేటలోనున్న వారిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. చాలండి, ఇక్కడ ఎంత మర్మమైన వాక్యం ఉంది. ఎప్పుడైతే వీళ్ళు లేచారో, నడిచారో, కలిసి ప్రయాణం చేశారు, ఏం జరిగిందో తెలుసా? నలుగురు నడిచే సౌండ్ ఎంత వస్తుందండి? నలుగురు నడిచే సౌండ్ ఎంత వస్తుంది? వినపడుతుందా? వినపడదు. నలుగురు నడిచే సౌండ్ చాలా చిన్నగానే ఉంటుంది. అదే వేల కొలది జనసమూహలు నడిచే సౌండ్ ఎలా ఉంటుంది? చాలా గంభీరంగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు లేచి నడిచి కలిసి నడవడం మొదలుపెట్టారో వాళ్ళు ఏమైందో తెలుసా? దేవుడు అంట వాళ్ళల్లో ఉండి వీళ్ళు నలుగురే నడుస్తుంటేనంట దేవుడు వాళ్ళ నలుగురు వెనకాల గుర్రముల సౌండ్, రథాల సౌండ్, గొప్ప
సౌండ్ వినబడేటట్టు చేశాడంట. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నలుగురు నడిచే సౌండ్లో ఎంత సైన్యం బయలుదేరినట్టు వినబడిందండి. గొప్ప సైన్యమే వస్తుంది మా మీదకని సిరియన్లు ఏం చేశారు, అమ్మో సోమరులోంచి గొప్ప సైన్యం మా మీదకి వచ్చేస్తుంది, మమ్మల్ని చంపేస్తారని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళంట ఉన్న చోట ఉన్నట్టుగానే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి మొత్తం ఊరోదిలేసి పారిపోయారంట. ఈ నలుగురు వెళ్ళి వాళ్ళు కడుపు నిండా భోంచేశారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అర్థమైందండి వాక్యం. మనం లెగిస్తే, మనం నడిస్తే, మనం కలిసి ఉంటే, నువ్వు ఒక్కడమైనా, నువ్వు ఒక్కదానివైనా, లేదంటే నీ కుటుంబం ఒక్కడే మేము ఒంటరి వాళ్ళం అనుకున్నా సరే, నీ వెనకాల ఎంత సైన్యం ఉంటుందండి. దేవుడు వేల కొలది సైన్యములను నీ ముందు నడిపిస్తాడు. అప్పుడు నువ్వు కడుపు నిండా నీకు భోజనం ఇస్తాడు, కడుపు నిండా ఆశీర్వాదాలు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆ కుష్ఠవ్యాధిగస్తులు చచ్చిపోలేదండి, బతికారు. వాళ్ళు ముందేమనుకున్నారు, లేకముందు వెళ్ళినా చచ్చిపోతాం, ఉన్నా చచ్చిపోతాం. చచ్చిపోయారు వాళ్ళు, వెళ్ళినా చచ్చిపోలేదు, ఉన్నా చచ్చిపోలేదు. దేవుడు మహా సైన్యం వారి వెనకాల పంపించి వాళ్ళని చక్కగా బ్రతికించి ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని లిఖితపరిచాడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో, మన కుటుంబాల్లో మనం ఇటువంటి ఆశీర్వాదాలు, మేలులు మనం చూడాలి, అద్భుతాలు చూడాలంటే ఏ రీతిగా మనము కుష్ఠవ్యాధులు అసలు ఏ రీతిగా లేచారు, ఏ రీతిగా నడిచారు, ఏ రీతిగా కలిసి కట్టడిగా జీవించారు, ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు నీ వెనకాల ఉంటాడు, మన వెనకాల ఉంటాడు. ఆయన సహకారంగా ఉండి, మనకు తోడుగా ఉండి, మనకి లోటు కొరత కొదువు లేకుండా దేవుడు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, దీవెనల్ని, మెండైన కృపవరాలు దేవుడు మనకి సమృద్ధిగా కలిగి చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం చని ప్రార్థించేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రులు. ఇగో నీ కుమార్ చెప్పిన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించను ప్రభా. అలాగే విని నేను బిడ్డను వాక్యానుసారంగా గణపరిచి బలపరి సహాయం తెచ్చును. ఇగో దీని సీమోని గారిని, ఆయన భార్య బిడ్డను దీవించి ఆస్వాదించము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన సావుకులు చక్కని కీర్తన పాడతారు. అందరూ కూడా చక్కని చేతులు ఓడించి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. విశ్వాస జీవితాలను దీవించు ప్రభా, సావుకత్వాన్ని దీవించమని చిన్న ప్రార్థించండి అందరు కూడా. ప్రభా, ఇదిగో తండ్రి సీమోని గారిని, వారి ఫ్యామిలీని దీవించి ప్రభా ఆస్వాదించమని చిన్న ప్రార్థించండి దయచేసి. శాంతి సమాధానం స్తుతి హల్లెలూయా హల్లెలూయా. శుద్ధాత్మ శక్తిని రక్షణ సహాయం దయచి, కృప దయచి, ఆదరణ దయచి, బలం దయచి, శక్తి దయచి. నానే మధ్యాహ్న కాలం ముందు కోటము దీవించి ఆస్వాదించి ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డను మీరే సిద్ధపరిచి సహాయం దయచమ్మా. సీమోని గారిని, ఆయన భార్య బిడ్డ దీవించాం ప్రభా. వారి కొరకు మీరు ఇచ్చిన ఈ చక్కని గృహమునకే స్తుతులు స్తోత్రం. ఈ గృహాన్ని దీవించి ఆస్వాదించి, ఈ గృహంలో నీ కెరుబులను, దూతలను కాపులుగా సహాయం దయచి, ఈ గృహం చుట్టూ నీ రక్షణ దయచేయం. మీరు ఇచ్చిన ధన సాయంకే స్తోత్రం, మీరు ఇచ్చిన సమృద్ధికే స్తోత్రం, మీరు ఇచ్చిన పనివారులకే స్తోత్రం, మీరు మా ప్రార్థనలకు ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రం. బిడ్డలకు మంచి గృహాన్ని ఇచ్చినందుకే స్తోత్రం. అందరి మీద వారి సంవత్సరం రా ఇలా నిన్ను గణపరుస్తూ మహింపరుస్తుండగా బిడ్డలను దీవించి ఆస్వాదించండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండి ఒకసారి చప్పట్లు కొట్టి హల్లెలూయా అందాం. యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు మీకు అందరికీ, మనందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సమృద్ధిగా కలుగజేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం, పరిణు చదువుకుందాం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను,
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం 2 మాటలు ధ్యానం చేసుకుందాం. మరి రాత్రికాలం నుంచి కూడా మరి ప్రభువారు ఈ కూటాన్ని ఈ రీతిగా సంతోషకరం జరిపిస్తున్నాం. దేవుని స్తోత్రములు. మరి దేవుడి యొక్క మహాకృపలో యేసు ప్రభువారు సీమోను గారి పట్ల దేవుడు తన యొక్క ప్రేమను కురిపించి తన కృపను అనుగ్రహించి చక్కని గృహాన్ని దేవుడు ఇవ్వడం, మరి ఈ గృహంలో ఒక రాత్రి పగలు కూడా మరి ఈ గృహార్థన జరగాలని ప్రభు చెప్పడం చాలా సంతోషకర విషయం. దేవుని స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో ఈ రోజున చాలామంది కూడా మరి సరైన గృహాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉంటున్నారు. మరి ఒకవేళ ఉన్న గృహాలు కూడా సరిగ్గా లేక బాధపడేవారు ఉన్నారు. అలాగనే ఏదేదో సంపాదించుకుందాం అనుకున్నా కానీ సంపాదించలేని పరిస్థితులు చాలామంది కూడా జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి యేసు ప్రభువారు మరి ఎలాంటి వాడయ్యాడు అని అంటే ఇక్కడ రాయబడింది, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆమేన్. మరి యేసు ప్రభువారు మన దేవుడు ఎలాంటి వాడంటే, ఇక అద్వితీయుడు అంటే మరొకడికి లేడు, ద్వితీయుడు లేడు అని దాని అర్థం. మరియు అద్వితీయుడు అని అంటే ఆయనకి సాటి అయిన వారు లేరు అని దాని అర్థం. ఇక ఆయనకి సమానమైన వారు కూడా లేరు. అవునండి, ప్రభులోకి రాకముందు మరి సీమోను గారికి వారి పట్ల సరైన నివాస యోగ్యమైన స్థితుల్లో, కానీ ఎప్పుడైతే ప్రభునందు విశ్వసించి ప్రభులోకి వచ్చి అద్వితీయుడు ఏంటండి యేసు ప్రభుని విశ్వసించారో యేసు ప్రభు వారు వారికి చక్కని గృహాన్ని అనుగించాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని దాన్ని యేసు ప్రభు వారు ఇచ్చారనేది ఇక్కడ స్పష్టమవుతోంది. హల్లెలూయా. ఇంకా మనం గమనించండి, ఇక్కడ ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఈ మాట అనాది కాలంలో ఉండే ఆ మాట మరి ఎక్కడ దాకా వచ్చిందయ్యా ఈ మాట అంటే, మార్కు సువార్తలకు వెళ్ళినట్లయితే మార్కు సువార్త 12:29 అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడిన ప్రభు అద్వితీయ ప్రభు. హల్లెలూయా. మన దేవుడిన ప్రభు ఎలాంటి వాడంట? అద్వితీయుడగు ప్రభు. అంటే ఇక ఆయనకి మించిన వాడు, ఇక ఆయన సమానమైన వారు ఎవరూ లేరు. అవునండి, యేసు ప్రభు వారు నిజంగా ఆయన జనన విధము చాలా అద్భుతము. అలాగనే ఆయన పెరిగినటువంటి విధం కూడా అద్భుతమే. ఆయన చనిపోయిన విధము కూడా అద్భుతమే. ఆయన తిరిగి లేచిన విధం కూడా చాలా అద్భుతకరంగానే ఉన్నది. అయితే అలాంటి రీతిగా జరిగినటువంటి ఆయన యొక్క మరి నడవడిక, ఆయన యొక్క పుట్టు పూర్వోత్తములు, అలాగనే పుట్టుక, అలాగనే మరణం, మరలా పునరుద్ధానం, ఈ 3 కూడా చాలా అద్భుతంగానే జరిగినాయి. కాబట్టి నిజంగా ఆయన అద్వితీయుడు. అంటే అలాగ జరిగినటువంటి వారికి మరొకరు లేరు. అందుకని మన దేవుడు అద్వితీయుడైన దేవుడు. నిజంగా మరి యేసు వారు పుట్టినప్పుడు మరి చక్కని స్టార్ ఆకాశంలో అంటే సృష్టి ఆయనకి మరి సపోర్ట్ చేసినట్టుగా అర్థమవుతోంది. సృష్టి ఆయనకి ఒక చక్కని సూచన ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంది. మరి ఇదంతా కూడా మనం గమనిస్తే చాలా గొప్ప విషయం అనమాట. ఇది మరి స్టార్ పుట్టడం అనేటువంటి విషయంలో మరి లోకంలో ఉంటున్న వాళ్ళకి ఎవరైనా పుట్టినప్పుడు అలా జరిగిందంటే అసలు ఎవరికి లేదు. అందుకనే ఆయన అద్వితీయుడగు దేవుడు. అలాగనే పరిశీలన చేస్తే మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు ప్రార్థించి ఆస్వాదించి మరి 5,000 మంది పురుషులకి, ఇంకా చాలామంది స్త్రీలకి చిన్నపిల్లలు పెట్టాడు. నిజంగా ఆయన వంటి వారు ఎవరు లేరు. ఇక మరొకరు లేరు. అలా చేసిన వారు కూడా ఎవరు లేరు. అలాగనే చనిపోయి మృతుడైపోయి 4 రోజులు మునిగిపోయినటువంటి శవాన్ని లాజరు బయటికి రా అని పేరు పెట్టి పిలవగానే చనిపోయిన అతన్ని బ్రతికి బయటకు వచ్చాడు. హల్లెలూయా. మరి ఇక ఇంకెవరున్నారు అలా బతికించిన వాళ్ళు? ఎవరూ లేరు. హల్లెలూయా. అలాగనే పాడి మీద మోసుకొని వెళ్తున్నారు. ఒక యవనస్తుడు చచ్చిపోతే మరి తల్లి ఏడ్చుకుంటూ వెళ్తున్న పాడి పక్కన మోసుకుంటూ వెళ్తున్నటువంటి వారిని చూసి ఆ యొక్క పాడిని ముట్టగానే యేసువారు ఆ తల్లి బాధను చూసి యేసుప్రభువారు పాడి ముట్టగానే వెంటనే పాడి మోయించిన వారు ఆగిపోయారు. ఆ ప్రభు ఆ చనిపోయిన వాడిని చూసి చిన్నవాడా లెమ్మని చెప్పగానే వాడి బతికి కూర్చున్నాడు. హల్లెలూయా. మరి ఆ తల్లికి అప్పగించేశాడు. ఏదో మాయమంత్రంలాగా కాసేపు బతికి కాసేపు వదిలేలా మళ్ళీ కాసేపు చచ్చిపోలా. కానీ ఆ తల్లికి అప్పగించేస్తే ఆ బిడ్డకి ఆ తల్లికి ఎంత సంతోషం అండి. వారిద్దరు కూడా ఎంతో సంతోషపడ్డారు. ఇది మరి అద్వితీయుడైన దేవుడు. ఆయన తప్ప ఇంకెవరిని ఇలా చేశారా? ఎవరో చేయరా. హల్లెలూయా. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సరైన గృహం లేక
మేము వచ్చినప్పుడు ఓ రోజు వస్తే ఎండ, ఓ రోజు వస్తే చలి, ఓసారి వస్తే మరి బాగా వర్షంలో తడిచిపోతుంది ఆ యొక్క ఇల్లు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా అద్వితీయుడు ఏంటంటే యేసుడి దగ్గర మొరపెట్టుకోవటం వల్ల యేసుప్రభు నిజంగా ఇలాంటి గొప్ప మంచి గృహాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా ఆయన తప్ప ఇలా ఇవ్వగలిగిన వారు ఎవరు లేరు. అది ఒకవేళ వచ్చినా కానీ మరి వాళ్ళ పితరుల ఆస్తులు, తాతల ఆస్తులు, ఇంకెవరెవరన్నా ఉంటే అవి ఏమన్నా వస్తే వాటి ద్వారా చేసుకోగలుగుతారేమో, కానీ వీరికి కలిగిన దాంట్లో కొంచెం కొంచెంగా చిన్నగా ఉన్నటువంటి వారు ఇలా చక్కని గృహాలు కట్టుకొని పైకి రావటం అన్నది యేసుప్రభు వారి దగ్గర మాత్రమే తప్ప మరి ఎక్కడ దొరకదు. నమ్మిలుండి చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. నిజంగా మన దేవుడు ఏంటంటే యేసువారు అద్వితీయుడగు దేవుడు. ఇక ఆయనకి సమానమైన వారు ఎవ్వరూ లేదు. అలాగనే యేసుప్రభుని తీసుకుని వెళ్ళి సిలువేయటానికి ఆయన్ని ఒకటి దిక్కు 40 కొడా దెబ్బలు కొట్టారు. ఒక్క కొడా దెబ్బ కొడితేనే చచ్చిపోతారండి. నిజంగా 40 కొడా దెబ్బలు ఒకటి దిక్కు అంటే 39 కొట్టారు. 39 దెబ్బల్లో ఒక్క దెబ్బకు కూడా ఆయన చనిపోలేదు. 39 దెబ్బలు కూడా చనిపోలేదు. హల్లెలూయా. ఇక అసలు ఆ కొడా దెబ్బలు తగిలితే ఒకళ్ళిద్దరు 1-2 దెబ్బలకే చచ్చిపోతారు. కానీ యేసువారు 39 దెబ్బలు తగిలినా ఆయన చనిపోలేదు. హల్లెలూయా. అంటే ఆయన మరి నిజంగా అద్వితీయుడగు దేవుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. మరి ఆ రాజుగారు, గవర్నర్ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఇది ఎలా సాధ్యం? అప్పుడు వాళ్ళని అడిగితే ఇప్పటికైనా మీరు తృప్తిగా ఉందా? ఈయనకి ఇన్ని దెబ్బలు కొట్టారంటే తృప్తి లేదు, సిలువేసి చంపేశాడు అన్నారు. మరి నిజంగా ఎవరికి మేకులేసి సిలువేసి కొట్టలేదు. యేసుప్రభు వారికి మాత్రమే సిలువేసి మేకులేసి కొట్టారు. హల్లెలూయా. మరి అందుకని ఆయన సరి సమానమైన వారు ఎవరూ లేరు. ఒకవేళ రష్యా ప్రదేశాలు, గల్ఫ్ దేశాలు, క్షమించండి, ఆ యొక్క యూరప్ దేశాల్లో, ఆసియా ఖండం దాటి యూరప్ దేశాల్లో ఎక్కువగా ఎవరన్నా నేరాలు చేస్తే, ఏదైనా భయంకర నేరం చేసిన వాడికి మాత్రమే కింద భూమి వారిని మింగకూడదు, భూమిలో వాళ్ళ శరీరం కలగకూడదు. ఆకాశ పక్షులు మాత్రమే అతని శరీరాన్ని తినేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చట్టంగా అదొక శిక్షగా ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రదేశాలు, ఆ దేశాల వాళ్ళు. ఏంటనంటే ఆ మనిషి ఏదైనా మరి చేయకూడని నేరం, రాజ్యాంగానికి విరుద్ధమైన నేరం, మరి రాజరిక చట్టానికి విరుద్ధమైన నేరం చేస్తే అలాంటి వారిని మరి భూమికి ఆకాశానికి మధ్యలో వేసిన వారిని ఆకాశ పక్షులు తినాలి. ఇది వాళ్ళు చేసుకున్నటువంటి ఒక చట్టం లాంటి ఆ నేర ప్రవృత్తికి శిక్ష. అయితే ఇది ఉరి శిక్ష కాదు, లేదా మరొకటి కాదు, పక్షులు తినేయాలి. ఈ భూమి యొక్క నేల మంటిలో కలకూడదు అతని శరీరం. అది శిక్ష. అదే శిక్ష అది ఎవరికి వేస్తారంటే చాలా భయంకరమైనటువంటి నేరాలు చేసిన వారికి మాత్రం వేస్తారు. అలాంటి భయంకరమైన శిక్ష యేసుప్రభు వారికి వేశారు. కానీ యేసు గారు ఎక్కడ కూడా అంత భయంకరమైన నేరం చేయలేదు. ఆయనలో ఏ తప్పు లేదని వాళ్ళు చెప్పేశారు. సిలువేయమన్నారు వాళ్ళు. ఇదేందా సిలువ వేయటానికి తగినంత శిక్ష ఈయన ఏమీ చేయలేదు, మీరెందుకు ఈయన సిలువేయమంటారు? లేదు, వేయాల్సిందంటే చరిత్రలో ఒక మిగిలిపోవాలి యేసువారు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఆయన తీసుకెళ్ళి సిలువేసి చంపేశారు. ఎలాంటి సిలువ అంటే ఆ యొక్క భూమిలోకి ఆయన యొక్క డెడ్ బాడీ, ఆయన యొక్క శరీరం కలగకూడదని శిక్ష వేయాలనుకున్నారు. అలాగని వేసేశారు. మరి నిజంగా ఏ నేరం చేయకోకుండా ఏ తప్పు అందరికీ 100 మందికి వేశారు. ఆ రోజుల్లో తక్కువ మందికి వేశారు అట్లాంటి సెలవు శిక్షలు. కానీ వాళ్ళకి ఏం చేశారంటే తాళ్ళు కట్టేవాళ్ళు, కానీ మేకులు కొట్టేవాళ్ళు కాదు. ఏంటంటే ఆ సిలువుకి వేలాడవేసేవాళ్ళు. ఆ యొక్క నిలువు కర్రకే అడ్డకర్రకి వేలాడేస్తే ఇక పైన పక్షులు వచ్చేసి పొడుచుకొని తినేసే. ఇక ఆ చలిఖండాలు ఎక్కువ అనమాట ఆ ప్రదేశాన్ని. ఇక ఆ చలికి, ఆ మంచుకి ఇక తర్వాత ఇక చచ్చిపోయినటువంటి ఆ డెడ్ బాడీ ఎముకలు కూడా అలా ఆ ఐసులో కలిసిపోయాయి అనమాట, నేలలో కలిసే కాదు. ఇలా జరగాలి, దేవుని యొక్క ఆజ్ఞ విరుద్ధంగా జరగాలి అనేటువంటి రీతిగా వాళ్ళు ఆ శిక్షలు తయారు చేశారు. అయితే యేసువారు కూడా అలా చేయాలనుకున్నారు. అయితే ఎవరు కూడా మరి ఏదన్నా పెద్ద తప్పు చేస్తేనే అలాంటి శిక్ష వేస్తారు. ఏ తప్పు చేయకుండా యేసుప్రభు వారికి ఆ శిక్ష వేశారు. ఇది కూడా అద్వితీయుడు దేవుడికి. అంటే ఆ శిక్ష పొందడానికి కూడా, ఏ నేరం చేయకోకుండా కూడా ఆయన శిక్ష పడటానికి కూడా ఆయన్ని మించిన వాడు ఎవడలేడు. శిక్ష తప్పు చేసినా కానీ ఎన్నో లాయర్లు పెట్టుకుంటారు,
మరి ఎన్నో రకాలుగా ఆ యొక్క జడ్జిమెంట్లు కూడా డబ్బులు ఇచ్చేసి కొనేసుకుంటారు, సాక్ష్యాలను కొనేసుకుంటారు. వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళు కొనేసుకొని తప్పించేసుకుంటారు. కానీ యేసువరైతే ఏ తప్పు చేయకోకుండా ఆయన సిలువేయబడ్డాడు, మహాభయంకర నేరసరి చేసే సిలువేయబడ్డాడు. ఇది కూడా ఇక్కడ కూడా ఆయన అద్వితీయుడు ప్రభు. అంటే అలాంటి సమానమైన వాడు ఎవడలేనే లేడు. మన అంతేకాకుండా అక్కడ తాళ్ళేసి కడతారు, కానీ యేసు వరకు మాత్రం మేకులేసి కొట్టారు. ఇది కూడా ఎవరికి జరగల. ఎట్లా అలేలేయా. అలాగనే ఇంకొక సంఘటన, ఇక్కడ గొప్ప సంఘటన ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి చట్టంలో ఏమనుకున్నారంటే, నేరం చేసిన ఇలాగ మనం భయంకర నేరం చేసినట్లు ఏలాడేసేసి ఆకాశ పక్షులకు ఇచ్చి పారేద్దాము ఆ యొక్క మాంసాన్ని అనుకున్నారు. కానీ యేసు ప్రభువు వారిని అలా జరగలేదు. ఖచ్చితంగా తండ్రి అని దేవుడు చెప్పినట్టుగానే మంటలో తీయబడ్డా కాబట్టి నువ్వు తిరిగి మన్నే అయిపోతావు అనేటువంటి విధమునకు ఆ ప్రభు వారిని సిలువలో నుంచి సాయంకాలానికి దించేశారు. ఆకాశ పక్షులు అసలు ప్రభువును ముట్టుకోలేదు. ప్రభువును ముట్టుకోవాలా. అక్కడి నుంచి ఆయన దించేసి సమాధి చేశారు. అయితే ఆయన నిజమైన దేవుడు, సత్యస్వరూపైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త కాబట్టి ఆయనకి చావు అన్నది లేనే లేదు. అయితే ఆయనకి శరీరంలో ఉన్నటువంటి ప్రాణం మాత్రం ఆ సమయంలో పోయినది. ప్రాణం తీసేశారు, కానీ ఆ శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు కదా. సమాధి చేసిన తర్వాత మళ్ళా 3వ దినం ఆయన తిరిగి ఆయన ప్రాణం ఆయన శరీరంలోకి ఆయన వచ్చేసారు. హల్లెలూయా. 3వ దినం ఆయన తిరిగి బ్రతికారు. ఎందుకు చేయాలి అని అంటే, చచ్చిపోడో ప్రజలందరిలాగానే చచ్చిపోడో, ప్రపంచంలో అందరూ చేస్తున్నారు, ఈయన కూడా చచ్చిపోయాడు అని అనుకునేటట్టు లేకుండా అద్వితీయుడు, ఆయన వంటి వారు ఎవరు లేనే లేరు. మహానుభావులు, పెద్దవాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు కూడా చచ్చిపోయి వాళ్ళు ఎక్కడ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసు అయితే మృత్యుంజయుడై 3వ దినం బతికి బయటకు వచ్చాడు. హల్లెలూయా. బయటికి వచ్చాడు. అద్వితీయుడు. హల్లెలూయా. అలాంటి వాడు మరొకడు లేనే లేడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో అందరికీ కనబడ్డాడు. ఒక అతను అంటాడు ఆయన దెయ్యం అంటాడు. కాదు, ఆయన అందరికీ కనబడ్డాడు. పేతురు గారు తోమా గారితో అంటాడు, తోమా నువ్వు దెయ్యం అనుకుంటున్నాను నన్ను చూసి, రా నా దగ్గరకు చూడు, నేను దెయ్యం కాదు, దెయ్యానికి ఎముకలు ఉండవు అని అనగానే వచ్చి పట్టి చూసినప్పుడు ప్రభువారికి ఎముకలు కనబడుతున్నాయి. అంటే ఆయన అద్వితీయుడు దేవుడు. ఆయనకి లాగా బతికి ఆ ప్రకారంగా మనిషిలాగా జీవించిన వారు ఎవరు లేనే లేరు. 40 రోజులు యేసు గారు వాళ్ళతో మాట్లాడి సమస్తము తెలియజేసి 40 రోజున పలానా చోటకి రండి గలీలకు అందరూ అన్నప్పుడు అందరూ అక్కడికి వస్తారు శిష్యులు. అలాగనే 500 మంది కంటే ఎక్కువైన జనాభా వస్తారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచున్నప్పుడు యేసు ప్రభువారు వారు చూస్తుండగా పైనుంచి హెలికాప్టర్ ఏమి రాలా, రాకెట్ ఏమి రాలా, విమానం ఏమి రాలా, ఆ యొక్క మేఘం వచ్చిందంట. ఆమె అద్వితీయుడు. అలా మేఘం మీద వెళ్ళిన వారు ఎవరున్నారా? లేరు. యేసు వారు మేఘం వచ్చినప్పుడు ఆ మేఘం మీద ఆయన ఆసనుడయ్యాడు. ఆ మేఘం ఆయనలాగా తీసుకెళ్ళిపోయింది. ఎక్కడికి? ఆకాశ పరమాకాశం పైన ఉన్న దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు అక్కడ ఆసనుడయ్యాడు. సర్వాధికారమైన పొందుకున్నాడు. ఆమేన్. ఇలాగా అసలు ఈ ప్రకారంగా ఆయన చరిత్ర అంతా కూడా చాలా అద్వితీయుడు. ఇక ఆయనకు లాగా జరిగింది ఎవరికి లేనే లేదు. కొంతమంది పోల్చుకుంటారు యేసు వారిని, వాళ్ళతో పోలుస్తారు, వీళ్ళతో పోలుస్తారు, వీళ్ళు ఎన్ని పోల్చుకున్నా యేసు ప్రభువారికి సాటి అయిన వారు ఎవరులేనే లేరు. ఆయనకి సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఖచ్చితంగా అద్వితీయుడు. ఆయనతో సమానమైన వాడు ఎవరులేనే లేడు. ఇక రెండో వాడు లేనే లేడు. దీనికనే 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో, 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశాన్ని కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది అంటారు ఇశ్రాయేలుకు మాత్రమే రాజు, ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు, నశించిపోయే వారికి మాత్రమే దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలుకే కాదండి, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివి. హల్లెలూయా. సకల రాజ్యాలు కూడా ఆయన దేవుడు, అద్వితీయుడు. ఇక ఆయనతో సమానమైన వారు ఎవరులేనే లేరు. మరి సకల రాజ్యాలకి ప్రపంచవ్యాప్తంగా దేవుడైన దేవుడు ఎవరున్నారేనంటే
అండ్ ఎవరండి? యూనిక్ గాడ్, యూనివర్సల్ గాడ్ ఎవరండి? యేసు ప్రభువు వారే. హల్లెలూయా. అండ్ మీకు ఎవరికైనా సందేహం ఉందా? మరి మాట్లాడదు. యూనివర్సల్ గాడ్ అంటే ఎవరని చెప్పలేదు. యూనివర్సల్ గాడ్ అంటే అర్థం కాలేదా? ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఎవరండి? ప్రభువారు యేసు ప్రభువారేనండి. ఆయన మరి ప్రపంచవ్యాప్తంగా గాడ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అసలు యేసే యూనిక్ గాడ్. ఆమేన్. యూనివర్సల్ గాడ్. ఆమేన్. ఇక ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు. ఆర్జీవి అని ఆయన పేరేంటి? ఆర్జీవిని సినిమా డైరెక్టర్ ఆయన పేరేంటి? రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి అంట రామ్ గోపాల్ వర్మ. చాలా సినిమా పెద్ద డైరెక్టర్ గారు. ఈయన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఒక విలేకరి గారు ఆయన్ని అడిగారు, మరి మీరు దేవుడిని ఎవరిని నమ్ముతారు, అసలు ఏ దేవుడు గొప్ప మీరు చెప్పగలరా అని అంటే అతను ఏమన్నాడు తెలుసా? నేను ఒకటే చెబుతాను, జీసస్ ఈజ్ ఏ గాడ్ అన్నాడు. అంతే. అదేంటండి జీసస్ గాడ్ అని మీరు ఎలా అంటున్నారు? హిందూ దేశం నుండి అది చెప్తారండి మీరు అని అనగానే, అదేంటండి అలా అంటారు? ఆయన యూనివర్సల్ కింగ్డమ్ అండి, ఆ యూనివర్సల్ గాడ్ అండి. ఆయన ఈ ప్రపంచం మొత్తం ఆయనదే రాజ్యం అండి. కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఆయనే దేవుడని, నేను ఆయన ఆరాధించకపోయినా ఆయన దేవుడిని మాత్రం నేను విశ్వసిస్తున్నానని చెప్పేశాడు. హల్లెలూయా. ఇలాగా చాలామంది హృదయాల్లో ప్రభు గూడు కట్టుకుని ఉన్నాడండి. ఆమేన్. ప్రభు ప్రతి హృదయాల్లో ఉన్నాడు. మరి అలా ఉన్నట్టండి యేసువారు. ఇక ఆయనకి తప్ప మరొకరు ఎవరు లేరు. ఆయన యూనివర్సల్ గాడు, ఆయన అద్వితీయుడు దేవుడు. ఇక ఆయన సరి సమానమైన వారు ఎవరు లేరు. ఓ దేశంలో, అదేదో దేశం నా పేరు గుర్తు రావట్లేదు, ఆ దేశంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇక ఆయనే మొత్తం రాజుగారు లాగా. ఆయన అంటే ఒక సమయంలో కొన్ని 100 సంవత్సరాలు 200-300 సంవత్సరాల క్రితం సంగతి ఇది. చాలామంది ప్రభువుని నమ్మి ఈయన గొప్పవాడు, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభువునందు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ఉంది కదా, ఏమనుంది? సకల రాజ్యములకు ఆయనే దేవుడే అన్నాడని. నువ్వే మరి దేవుడివై ఉన్నావు సకల రాజ్యాలకని ఇక్కడ రాయబడి ఉంటే అందరూ కూడా విశ్వసిస్తుంటే, ఏంట్రా అందరూ కూడా మన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టేసి మీరందరూ కూడా యేసు అని అనుసరిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారిలోకి వెళ్ళిన వాళ్ళందరినీ, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరినీ ఉరిదీసేసేయండి అన్నాడంట. దెబ్బకి ఎవరికి వాళ్ళు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇక ఎవరికి వాళ్ళు ప్రభువుని పైకి లోపలైతే ఉంది కానీ పైకి విశ్వసించట్లం. ఒక సంవత్సరానికి ఏమైందంటే ఆ యొక్క రాజుగారి కొడుక్కి ఒక భయంకర రోగం వచ్చింది. ఆ రోగంతో చచ్చిపోయే పరిస్థితి అయిపోతే చాలామంది పిలిచాడు, ఏంటంటే చేశాడు, కానీ ఇంకా చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆ రాజుగారి దగ్గర ఉన్న పిఏ గారు అన్నాడంట, సార్ మరి పిల్లోడు చూస్తే చావు బతుకుని వచ్చి కొట్టుకున్నాడు, చనిపోతాడు. నేను ఒక మాట చెప్తాను, మీరు నన్ను ఉరిదీసినా సరే మీ అబ్బాయి మేలు కోసం, మీ సంతోషం కోసం చెప్పు. ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించండి సార్ అన్నాడంట. నేను అందరిని ఉరిదీపెత్తండి, నువ్వేంది ఎలా చెబుతావు? అన్నీ చేశారు కదా సార్, అది కూడా చేసి చూడండి అన్నాడంట. ఆలోచించి తర్వాత సార్ పిలిచిరమ్మన్నాడంట. పాస్టర్ గారు అయితే ఈయన అడిగిరి నుంచున్నాడంట, చేయి ప్రార్థన అన్నాడంట. పాస్టర్ గారు ఏంటండి దీనికి ఈ కూడా వస్తుంది అనుకున్నాడు. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే 1 గంట తర్వాత అతను లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. రెండో రోజున గంతులేసాడు. ఆమె అప్పుడు మళ్ళీ రాజుగారు శాసనం చేశాడు, ఏమని? ఎవరైనా సరే బాప్తీసం తీసుకోపోతే, యేసయ్యను నమ్మపోతే వాళ్ళని ఉరిదీస్తా అన్నాడంట. హల్లెలూయా. ఆ దెబ్బకి ఆ దేశం మొత్తం మారిపోయిందండి. ఆమె యేసయ్య మార్చాలి కానీ, యేసయ్య పట్టుకోవాలి కానీ, యేసయ్య తలుచుకోవాలి కానీ అందరిని ఒక్క దెబ్బలో మార్చేయగలడు. నెబుకద్నెజరుని మార్చలా, అలాగే అందరినీ మార్చేయగలడు. బబులోను రాజ్యాన్ని మార్చేసాడు. ఆమె ఇప్పుడు అద్వితీయ దేవుడు అంటే ఇలాగ ఒకేసారి మార్చగలిగిన దేవుడు ఎవరైనంటే యేసు. ఇక ఆయనకి తప్ప మరొకరు లేరు. అందుకన్నాడు మన దేవుడు ఎవరంటే అద్వితీయ దేవుడు. ఆయనకి సమానమైన వారు ఎవరు లేరు. లోకమందున్న సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతి నుండి మమ్మల్ని రక్షించుము అని 19 కూడా రావడం. ఈ పై వచనం అంటే 19-15 అంటాడు, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివి. అక్కడే ఉన్నాడు 10 వచనంలో 19 లోకమందున సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడిని యెహోవాని తెలుసుకుంటకు మమ్మల్ని రక్షించండి. హల్లెలూయా. అక్కడెక్కడో రాజుగారు మాట్లాడిన మాట,
వాళ్ళ చేతుల నుంచి మమ్మల్ని రక్షిస్తే నువ్వు లోకమంతా కూడా రక్షించే దేవుడిని, అద్వితీయ దేవుడిని అందరూ విశ్వసిస్తారు లోకమంతా అని చెప్పిన మాట ఈ రోజున మనందరూ కూడా, ప్రపంచం అంతా కూడా నిజమే, రక్షించోడు ఆయన తప్ప మరెవరులేనే లేరు అని ప్రపంచం అంతా కూడా ఆయన ఎక్కడో అన్నాడు. ఆ మాట తెలుసుకుంటారే అన్నమాట. నిజంగా ఈ రోజున అన్ని గ్రామాల వారు, అన్ని పట్టణాల వారు నిజంగా యూనివర్సల్ గాడ్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తమునకే ఇంకా పరిచయం చేస్తే అది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మొత్తం బైబిల్ నిండా యెహోవా దేవుడు యేసు ప్రభువారు అద్వితీయుడని, ఇక ఆయన తప్ప మరొకరు లేనే లేరు, ఆయన సమానమైన వారు, ఆయనకి సమానమైన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, సృష్టికర్తాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నీవే అద్వితీయుడని యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రమును వాటిలో ఉండిన అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడు వాడవు. హల్లెలూయా. ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేస్తున్నా. ఆమేన్ కాదా? ఆయనకే నమస్కారం. ఆకాశ సైన్యం అంతా యేసువారికి నమస్కారం చేస్తున్నాం. అందుకని ఆ యేసువారు పుట్టే టైంకి మరి ఆకాశ సైన్యం అంతా దిగిందా లేదా? ఆయన చనిపోయే ముందు ఆయన అప్పగించే టైంలో కూడా యేసువారు అందుకే అంటాడు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనావేల కంటే ఎక్కువైన సైన్యం దిగి వస్తుంది అన్నాడు. చూసారా? మరి ఇలాంటి మరి ఎవరున్నారా? అలాంటి సమానమైన వారు ఎవరున్నారా? ఆయనకి సమానమైన వారు ఉన్నారా? చూడండి, అందుకనే ఆకాశ సైన్యములని కూడా ఆయనకి నమస్కారం చేస్తున్నవి. నీవి ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృజించావు. వాటిని కాపాడేవాడు కూడా, ఆకాశ పక్షులను కాపాడేవాడు కూడా నువ్వే. హల్లెలూయా. మనం కాపాడగలమా? ఎవరన్నా కాపాడేవాళ్ళు ఉన్నారా? ఆకాశ పక్షులను కాపాడతారా? సముద్రంలో వాటిని కాపాడగలమా? మన వల్ల కాదు. యేసువారి చూసారా? అందుకనే ఆయన సాటి అయిన వారు ఎవరు లేనే లేరు, ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. కీర్తనం 81వ అధ్యాయం 86వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం, ప్రభువా నీవు మహాత్యం గలవాడివి, ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. హల్లెలూయా. కొంతమంది ఎవరో మొన్న ఒక ఆయన అంటున్నారు, ఏంటనంటే పేరుకే ప్రెసిడెంట్ గారంట, ఆయన ఏం చేయడంట, ఆయన ఏం చేయడు, ఆ పక్కన వాళ్ళు ఎవరో చేస్తారంట. మరి ప్రెసిడెంట్ గారని పేరు ఉంది. మరి యేసువారికి అద్వితీయుడు, ఆయనతో సాటి అయిన వారు ఎవరో లేరని పేరుండి మెదలకుండా ఆయనకే అధికారం లేకుండా ఉన్నాడా? కాదు. ఎందుకనండి ప్రెసిడెంట్ గారు ఎందుకు చేయడండి అని అంటే, ఆయనకి ఏం అధికారాలు లేవండి, ఊరికి ఆయన పేరుకు మాత్రం ప్రెసిడెంట్ గారు, చేసేదంతా ఆళ్ళండి అని అన్నాం. కానీ మన యేసువారు అద్వితీయుడు దేవుడు, అధికారం కలిగిన దేవుడు, సమస్త అధికారం కలిగిన దేవుడు. ఎలాంటి అధికారం? సర్వాధికారం. మరి ఈ భూప్రపంచంలో ఉండండి ప్రతి ఒక్క జీవిని కూడా రక్షించడానికి సర్వాధికారం కలిగిన దేవుడు. ఇక్కడే ఉంటున్నాడు, నీవు మహాత్యం గలవాడివి, ఆశ్చర్యకార్యమిచ్చేవాడివి, నీవే అద్వితీయుడు దేవుడు. హల్లెలూయా. ఒక ఊళ్ళో పెద్ద ఆయన అడిగితే, ఏందయ్యా మరి రోడ్లు బాగలేదని అంటే, మందేవులేదు సార్, మందేవులేదండి అని అంటున్నాడు. అంటే ఏంటి? మరి ఆయనకి అధికారం ఉన్నా కానీ మా దేవు లేదండి అని అంటున్నాడు. మరి ఇక్కడ యేసువారికి మరి సర్వాధికారి అన్నాడు, అద్వితీయుడు దేవుడు, ఆయనకి సాటి అయిన వాడు ఎవడనే లేడు. ఏం చేస్తాడంటే ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీ అందరూ కూడా యేసువారు ఏమన్నా ఆశ్చర్యకార్యం చేశాడా? ఆశ్చర్యకార్యం ఇచ్చేవాడు. బాబు ఏదో పేరు పెట్టుకున్నానంటే ఏంటిది? అద్వితీయుడికి దేవుడని నేనేం చేయలేను బాబు అని అంటలాం. ఆయన ఖచ్చితంగా పేరుకు తగ్గట్టుగా కాదు, పేరుకు మించినట్టుగా ఇంకా అద్వితీయుడకు దేవుడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు మరియు మహాత్మ్యం జరిగించేవాడు. హల్లెలూయా. అసలు ఆయనే మహాత్మ్యం. ఆయన చేసే కార్యాలే మహాత్య కార్యములు, అంటే అద్భుత కార్యములు. హల్లెలూయా. ఇంకా అలా చూసినట్టు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం, ఎలాంటి అద్వితీయ దేవుడు? యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం, యెహోవా కెరూబుల మధ్యను నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం కలిగి చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అన్నావు. హల్లెలూయా. నీవు లోకమందున్న సకల రాజ్యములు కూడా దేవుడివి. ఇదే మాట అక్కడ నెహెమ్యా గారు కూడా అన్నాడు, ఇదే మాట ఇక్కడ యెషయా గారు అన్నాడు. ఇప్పుడు యెషయా గారు చెప్తున్నాడు స్పెషల్గా, కెరూబుల మధ్య నివసించున్నాడు.
ఎక్కడ ఉంటాడు ఆయన? మనం ఎవరి మధ్యలో ఉన్నాం? మనం మనుషుల మధ్యలో ఉన్నామండి. కానీ యేసువారు ఎవరి మధ్యలో ఉన్నారు? కెరూబుల మధ్యలో ఉన్నవాడు. స్పెషల్ అన్నమాట. మరి ఆయన సాటి అయిన వారు ఎవరున్నారా? కెరూబుల మధ్యలో ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా భూమి మీద? లేదా ఆకాశమైనా పరమాకాశమైనా ఎవరు లేరు. కెరూబుల మధ్య ఉన్నవాడు ఆయన. అందుకనే ఆయన అద్వితీయుడు. ఇక ఆయన సాటి అయిన వారు ఎవరు లేరు. ఇజ్రాయేలుల దేవా, భూమి ఆకాశం కలిగజేసిన అద్వితీయ దేవా. ఆమేన్. యేసువారు ఏం కలిగజేశాడండి? భూమిని ఆకాశాన్ని. ఎవరో ఒక అన్నాడండి ఒక ఆయన, మీ దేవుడు భూమిని తయారు చేసినట్టు ఎక్కడ చూపి రిఫరెన్స్ అంటున్నాడు. ఆకాశం తయారు చేసాడుగా, ఎక్కడుంది రిఫరెన్స్ చూపించు అని అంటాడు. తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, పాపం నిజం అనుకుంటా లేదనుకుంటా అంటారు. చాలా చోట్ల ఉంది కదా, నీవు భూమిని ఆకాశం సృజించిన వాడు అని చాట్లు చాలా చోట్ల ఉందా? మనం ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా 136 కీర్తనలు చదువుతాం. దాంట్లో కూడా నీవు భూమిని ఆకాశం కలిగి చేసిన వాడివి నువ్వే. ఆయన కృప నిరంతరం. సముద్రము దాని లోపల వాటిని కలిగి చేసిన వాడివి నువ్వే. ఆయన కృప నిరంతరం. ఈ స్పెషల్స్ ఇలాంటి వారు ఎవరున్నారా? అలా చేసిన వాళ్ళు ఎవరున్నారండి? ఇక ఆయన సాటి అయిన వాడు ఎవడలేనే లేడు. సాటి అయిన వారు ఎవరు లేరు. ఇంకా అందుకని ఆయనకి అద్వితీయ దేవుడు అంటే ఇక ఆయన్ని మించిన రెండో వాడు లేడు. యెషయా గ్రంథం 37:20 యెహోవా, లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించు. హల్లెలూయా. ప్రభు అద్వితీయ దేవా, మమ్మల్ని రక్షించాయా. సమస్త జనులు నువ్వే అద్వితీయ దేవుడు అని తెలుసుకోవాలి. అతని చేతుల నుంచి, ఆ రాజు చేతుల నుంచి, ఆ దుష్టుని చేతుల నుంచి, ఆ సైతాని చేతుల నుంచి, ఆ రోగం యొక్క చేతుల నుంచి, అప్పుల చేతుల నుంచి, బాధల చేతుల నుంచి మమ్మల్ని రక్షించు ప్రభువా అని వేడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా వేడుకున్నారా? ఎప్పుడైనా నిద్ర వస్తుందా? చల్లగా ఉండేసరికి అందరికీ హల్లెలూయా. మరి ఎప్పుడైనా మీరు వేడుకున్నారా? అయ్యా పలానా వాటి నుంచి, పలానా దుష్టు నుంచి, పలానా కీడు నుంచి మమ్మల్ని రక్షించమని వేడుకున్నాం కదా. మరి వేడుకుంటూ రక్షించాడా? మరి అలా సమానమైన వాడు ఎవరున్నారా? మా నాన్నగారే ఎవరినో వేడుకుంటే అన్నాడంట, ఈ లేట్లో దూసాపో అన్నాడంట. అది యేసువారిని వేడుకుని యేసువారి దగ్గరికి వచ్చి యేసువారిని వేడుకుంటే యేసువారు ఏమన్నా తెలుసా? నా కుమారుడిని నేను బతికిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సమానమైన వాడు. అతను సత్యమన్నవాడు సమానం అవుతాడా? యేసువారు సమానం అవడా? అసలు అవ్వనే అవ్వలేడు. కాలి గోటు కూడా పనికిరాడు. ఎందుకంటే వెళ్ళి సావు అన్నాడు, కానీ నేను బతికిస్తాను లేపాడు. కనీసం ఆ ధైర్యం కూడా చెప్పలేపాడు. కాబట్టి మన ప్రభువారు ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి నరకయాతనలు, ఎటువంటి సమస్యల్లో ఇరుక్కుపోయినా వాటిలోంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. అందుకని ఆయనకి అద్వితీయుడకు దేవుడు అని ఉంది. ఆమె అద్వితీయ దేవుడు. ఇక ఆయన్ని మించినోడు రెండో వాడు లేడు. ఇలా చేయగలిగిన వాడు ఎవడు లేడు. అగ్నిగుండంలో వేశారు మంచి భక్తులు వాళ్ళు, షడ్రక్ మేషకు అబెద్నెగో. కాలిపోయే పరిస్థితులు అయిపోయారు లోపలికి వెళ్ళిపోయి. మరి వాళ్ళతో పాటుకి వెళ్ళిపోయాడు ఎవరో? మన దేవుడు లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటుగా 4వ నెంబర్కి తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యం వేసింది. అగ్నిగుండంలో తిరగటం ఏంటండి? ఓ నిప్పులోనే మనం అది సర్రమనగా అదిరిపోద్ది మనకి. అగ్నిగుండంలో తిరగటం ఏంటి? ఆ ప్రభువారు అగ్నిగుండంలో కూడా వెళ్ళి మనల్ని కాపాడి బయట తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇక ఆయన సాటి అయిన వారు ఎవరు లేరు. అందుకని ఆయన అద్వితీయుడకు దేవుడు. రాజుగారే ఆశ్చర్యపడిపోయాడు. అమ్మో, వీరి దేవుడు పూజారుడు అన్నాడు. హల్లెలూయా. ఎలాంటి గొప్పవాడు! అది మార్క్స్ వార్త 12:32 వచ్చింది. 12:32 శాస్త్రి గారు అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? శాస్త్రి గారు యేసు దగ్గరికి వచ్చారు. యేసు అక్కడ ఉన్నారండి, అక్కడ ఉన్నారు శాస్త్రులు చాలా చోట్ల ఉంటారు. శాస్త్రులు అంటున్నారు, బోధకుడా బాగా చెప్పేవయ్యా, ఆయన అద్వితీయుడు నీవు, ఆయన తప్ప వేరొక దేవుడని నువ్వు చెప్పిన మాట సత్యమే. ఆమేన్. శాస్త్రి గారు ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. ఏమని? ఆయన అద్వితీయుడయ్యా, నిజమేనయ్యా అని. ఇవాళ శాస్త్రులు కూడా చాలామంది మారిపోతున్నారు. చాలామంది. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా శాస్త్రి గారే.
ఆయన కూడా మారిపోయి నిజంగా ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమందికి ప్రభుని గురించి చెప్పాడు. హల్లెలూయా. ఆయన అంటే బైబిల్ ఎత్తికాడంట. బైబిల్లో ఈ ప్రభుని గురించి ఏమైనా తప్పులు కనబడితే ఎత్తుకుంటూ కూర్చున్నాడంట. బాగా చదువుకున్నాడు ఆయన. కానీ ఈయన బైబిల్ చదువుతున్నంతసేపు ఈయన తప్పులు ఈయన కనపడుతున్నాయంట. హల్లెలూయా. ఊరి నేను ఈ తప్పు చేశాను, ఇక్కడ కనపడుతుంది ఏంటి, నిజమే అనుకుంటా, నేను అలా చేయకూడదు. అలా 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 మారిపోయాడండి. ఆమేన్. చూసారా ఇలాగా ఆ కుమారుడు. మరి ఎవరండి ఆయన? శాస్త్రి గారండి ఆయన, ఆరోగ్యమూర్తి గారు. అలాగనే ఆయన ఎప్పుడైతే మారాడో ఆయన బంధువులు శాస్త్రులు అందరూ వాళ్ళందరూ మారిపోయారు. హల్లెలూయా. చాలామంది మారిపోయారండి. ఇలాగ చూసినది ఇలాగ శాస్త్రి గారు కూడా అక్కడ అంటున్నాడు, అయ్యా ఆయన అద్వితీయుడు, దేవుడు అన్న మాట, నువ్వు చెప్పిన మాట సత్యమే. ఆమేన్. నిజంగా చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు అలాగనే శాస్త్రులు కూడా ఈ మాట ఒప్పుకున్నారు. యోహాను సువార్త 5:44 వచ్చింది చదండి. యోహాను సువార్త 5:44 కూడా అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పును కోరక ఎవని వలన ఒకరినొకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేర మోపుతునని తలంచుకుడి. హల్లెలూయా. ఇక్కడ ఇలాంటి అద్వితీయుడు దేవుడు మెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి. ఒక ఎమ్మెల్యే గారు మనం మెచ్చుకున్నాడు అనుకో, ఎంత ఆనందపడిపోతాం. మరి అద్వితీయుడే దేవుడు, యూనివర్సల్ కింగ్, సృష్టి యావతికి రాజు, సృష్టి యావతికి దేవుడు ఏంటండి యేసు ప్రభువారిని మనల్ని మెచ్చుకోవటం ఎంత అదృష్టం అండి. అది ఎంత అదృష్టం. ఎక్కడో ఒక మూల, ఎక్కడో చోట పడినట్టు మనల్ని చూసి దగ్గరికి వచ్చి యూనివర్సల్ కింగ్. హల్లెలూయా. ఒక ఇండియా కింగే అసలు ఎక్కడున్నా కూడా ఇంతవరకు చూడలేం మనం. ఒక ఆంధ్ర రాష్ట్రానికి కింగే ఏ ప్రదేశంలో ఉంటాడో కూడా ఎప్పుడు ఏ టైంలో ఉంటాడో కూడా తెలియదు. మనం పలానా ఊరని గబాలను వెళ్ళి చెప్పామనుకో, అలాగా మంత్రి అది ఎక్కడుంది అని వచ్చాము. కానీ యూనివర్సల్ కింగ్ అయిన మన యేసు అయితే మనం ఎక్కడున్నా తెలుసండి ఆయనకి. 7 కన్నులు కలిగిన వాడు ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాడు, రక్షిస్తాడు, బ్రతికిస్తాడు, సహాయం చేస్తున్నాడు. అందుకని ఆయన అద్వితీయుడు దేవుడు. హల్లెలూయా. ఇక ఆయన మించిన వాడు ఎవడలేనే లేడు, ఆయన సమానమైన వాడు ఎవడలేనే లేడు. ఎక్కడ మూల మూల గాఢాంధకార పొలుగులో ఉన్నా సరే, అంధకారంలో ఉన్నా సరే అక్కడ కూడా మనం గమనిస్తాడు. సముద్రంలో ఉన్నా సరే అక్కడ కూడా చూస్తాడు. ఆకాశం ఎక్కినా అక్కడ చూస్తాడు. గాలిలో తేలుతున్నా అక్కడ కూడా చూస్తాడు. యూనివర్సల్ కింగ్. ఇక ఆయన మించిన వాడు ఎవడలేనే లేడు, ఆయన సాటి అయిన వారు కూడా లేనే లేరు. అందుకని అన్నాడు. అదే పరిశీలన చేస్తే 17:3 వచ్చిన యోహాను సువార్త, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్యజీవం. ఆమేన్. ఫైనల్గా ఏంటి? ఇలాంటి అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయుడు మరియు సత్యదేవుడు. ఇక ఆయనలో ఉన్న సత్యం ఈ లోకంలో ఎవరి దగ్గర లేనే లేదు. ఆయనలో ఉన్న పవిత్రత ఈ లోకంలో ఎవరికి లేనే లేదు. ఆయనలో ఉన్న శుద్ధమైన జీవితం ఈ లోకంలో ఎవరికైనా ఉందంటే ఎక్కడా కనబడదు. అందుకనే ఆయన అద్వితీయుడు దేవుడు. ఇక ఆయన్ని మించినవాడు, ఆయన సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటి నిత్యజీవం. ఆమేన్. ఇక్కడ గమనించింది, యేసుడు వారు ఈ ప్రార్థన చేస్తున్నాడు, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటి నిత్యజీవం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును. ఆమేన్. ఆయన మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, విన్నవిస్తున్నాడు. తండ్రి, నీవు అద్వితీయ సత్యదేవుడునయ్యా, నువ్వు నిన్ను ఎరగటం, అలాగని యేసుక్రీస్తుని కూడా ఎరగాలి. తండ్రి దేవుడినే కాదు, మళ్ళా యేసు ప్రభువాని కూడా ఎరుగుటయే నిత్యజీవం. ఆమేన్. ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువుని నమ్మాలి, తండ్రి దేవుడిని నమ్మాలి, ఇద్దరు నమ్మాలి. మనకు ఆయన అన్నాడు, యెహోవా దేవుడిని నమ్మదే కానీ యేసు వారిని నమ్మవసరం లేదని అంటున్నాడు. మరి ఇక్కడేమనుంది? యేసువారే సాయం చెప్పాడు కదా, అద్వితీయ సత్యదేవుడు నిన్ను నమ్మాలి, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. ఆమేన్. మనిషికి నిత్యజీవం రావాలి, పరలోక రాజు అవ్వాలంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభువారిని ఎరిగి ఉండాలి, యేసువారిని నమ్మాలి, తండ్రి అయిన దేవుని కూడా నమ్మాల్సిందే. అది యోహాను క్షమించండి రోమి రాసుగా 16:25 వచ్చింది చదువు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు
ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మను అనుసరించున్న నా స్వార్థ ప్రకారంగాను యేసుక్రీస్తును కూర్చున్న ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుకును శక్తిమంతులను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ అద్వితీయ సత్యదేవుడు ఏం చేస్తాడు? ఆయన చేసేది ఏంటి? ఆయనకి ఆ పేరు ఉందా? ఇక ఆ పేరు తగ్గట్టుగా ఇక అలా వెళ్ళిపోతాడా అంటే కాదు. ఆ పేరుకు తగ్గట్టుగా మనల్ని రక్షిస్తాడు. ఇందాక రాయబడి ఉంది, మన పాపమును క్షమిస్తాడు, మనకి విమోచన కలిగజేస్తాడు, నిత్య జీవం పరలోక రాజ్యానికి ఇస్తాడు. మరి ఇంకేమంటున్నాడు? మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మనల్ని ఏం చేస్తాడైనా? స్థిరపరుస్తాడు. హల్లెలూయా. స్థిరపరిచే దేవుడు మరియు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షపడతాడు అంటే ఆయన కనబడతాడు, ఆయన ముఖాముఖిగా కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ముఖాముఖి ఎలా మాట్లాడతాడు అంటే తండ్రి అయిన దేవుని రూపం కాకుండా యేసుక్రీస్తు రూపంలో వస్తాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని రూపం చూడాలంటే కుదరదు. అది ఆయన రూపం మనం ఎవరు చూడలేదు, చూడరు కూడా. కుమారుడైన యేసుప్రభు వారే ఆయన్ని ప్రత్యక్షపరచగలడు. ఎలా ప్రత్యక్షపరచగలడంటే దానికి అంటాడు, అయ్యా చూపించయ్యా, తండ్రిని చూపించా మాకు అని అనగానే ప్రత్యక్షపరుస్తాను అనగానే తండ్రిని చూపించమంటాడు ఆ యొక్క సీమోన్ గారు. వెంటనే అంటాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. హల్లెలూయా. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. మరి తండ్రికి ఆకారం ఉందా? తండ్రికి ఆకారం లేదు. ఆయన వాక్యం, ఆయన వాక్కు కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా యేసుక్రీస్తు వారిగా ఈ భూలోకంలో మన మంచిగా వచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరై అంటారు యేసువారు అంటే? యేసే తండ్రి, యేసే కుమారుడు, యేసే పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మిన ఉంటే హల్లెలూయా చెప్పలు కొట్టడం. ఇక సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. అందుకని అంటాడు, ఇదిగో మృతుడినైతేనే కానీ ఏకైకములకు. మరి చచ్చిపోయింది ఎవరు? తండ్రా? చనిపోయి బ్రతికింది తండ్రా కుమారుడా? కుమారుడే కదా. కుమారుడు రూపంగా వచ్చారు ఈ లోకానికి ఆయన తండ్రి గారు. అయితే చనిపోయి మరల తిరిగి బ్రతికింది యేసు వారి కుమారుడే కాబట్టి ఆయనే యుగయుగములకు సజీవుడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా అక్కడ విషయం ఏంటంటే తండ్రి యొక్క పరిస్థితుల్లో తండ్రిగా చేర్చిన బాధ్యతలు ఆయన అక్కడ పాత నిబంధన చేశాడు. కుమారుడిగా వచ్చి కుమారుడిగా కొత్త నిబంధన అంతా నెరవేర్చాడు. పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు ఈ ప్రకారంగా నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏక దేవుడు ఒకటే. దేవుడు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తును నరుడు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే 3 పనులు నిర్వర్తించాడు. మన పవన్ కళ్యాణ్ గారి కంట 3-4 శాఖలు ఇచ్చారంట. శాఖలు 3-4 ఇచ్చాడు. ఏదో పంచాయతీరాజ్ ఇంకేంటంటే చెప్పారు. అట్లాగే ఒక్కడే మనిషి కానీ 3 శాఖలు నిర్వర్తిస్తారు. అలాగే సీఎం గారికి కూడా ఒక 4-5 శాఖలు ఉంటాయి ఆయనకి కూడా. మరి మనిషి ఒక్కడే సీఎం గారు కానీ ఆయన వెనకాల 4-5 శాఖలు నిర్వర్తిస్తాడు ఆయన. అలాగని ఒక శాఖ పరిమితం చేయడానికి ఛాన్స్ లేదు. అలాగనే మన ప్రభువారు తండ్రి అని దేవుడు అక్కడే 3 శాఖలు నిర్వర్తించాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా. అందుకని ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు అక్కడే. అంతే. ఆమేన్. నెక్స్ట్కి వెళ్దాం. అద్వితీయ దేవుడు. 1 తిమోతి 1:17 వచ్చింది. సకల యుగములలో రాజేయండి. బా, అసలు ఇది ఎంత బాగుందండి. ఎప్పుడే ఒక యుగం కాదు. మనిషి ఉంటాడా? మనిషి ఒక యుగం ఉంటాడు. పని ఏం మాట్లాడి మీరు ఉంటారండి? మనిషి ఒక యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు ఒక యుగం. 100 ఏళ్ళే చాలా కష్టం. మరి ఇక్కడ ఏమన్నాడు? సకల యుగాలు. ఇప్పుడు ఎన్ని యుగాలని? ఇప్పుడు మొత్తం నాకు తెలిసి అయితే మామూలుగా చరిత్రకారులు చెప్పేది, మరి మన చరిత్ర క్లియర్గా మనకు కనబడేదేమో ఎన్ని? ఒక టైం ప్రకారంగా 6000, 5000 చిల్లరైపోయింది. ఇప్పుడు 6000 నడుస్తుంది సంఖ్య. మరి 6000 కూడా అయిపోయింది. ఎందుకంటే 2000 దాటింది కదా. అంతకుముందు 4000, ఇదొక 2000, 6000 అయిపోయింది. 6000 దాటి 7000 నడుస్తోంది. మరి ఇలా నడుస్తున్నటువంటి ఇది ఇప్పుడు ఎన్ని యుగాల లెక్క? 6 యుగాలు అయిపోయింది. 7వ యుగం నడుస్తుంది. హల్లెలూయా.
అందుకని కొంతమంది ప్రవక్తలు ఏమనుకుంటున్నారంటే మరి యేసు వారు ఖచ్చితంగా 7 సంఖ్య అని బాగా ఇష్టం కదా, వస్తే ఈ 7వ యుగంలో అన్నా వస్తారేమో. ఇక అదంతా ఆయన చిత్తం. ఎందుకంటే ఎవరికి అది చెప్పనన్నాడు అంతే. అది ఎవరికి తెలుసు అంట? తండ్రికి మాత్రమే తెలుసుది, కుమారుడికి కూడా తెలియదంట. కుమారుడికి కూడా తెలియదు. కొంతమంటారు రేపు పొద్దున వచ్చి అతను నాకు చెప్పేశాడో దేవుడో అని చెప్పేసి వీళ్ళు పాపం యూట్యూబ్లో అక్కడక్కడ చెప్పేస్తుంటారు. అవదో పాపం వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు, రాలా దేవుడు. కాబట్టి అలా కాదండి. ఇక అదంతా ఒక తండ్రికే తెలుసు, అది ఎప్పుడు పంపాలో ఎప్పుడు రావాలో. సరే, ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మాట, చక్కని మాట ఏమన్నాడంటే సకల యుగములలో రాజే ఉన్నాడు. అబ్బా, అన్ని యుగాల్లో కూడా ఆయన రాజు కాదంటారా? ఇప్పుడు ఎన్ని యుగాలు అయింది? యేసు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇది 2 యుగాలు అయిపోయింది, 3వ యుగం వచ్చేసింది. మరి ఆ యుగంలోనే ఆయనే రాజు, 2వ యుగంలోనే ఆయన రాజు, ఇప్పుడు 3వ యుగంలో కూడా ఆయనే రాజుగా ఉన్నాడా? ఏమి రాజు? మామూలుగా రాజకీయపు రాజు కాదైనా ఆత్మీయ రాజు. ఆమేన్. ఆత్మీయంగా ఆయన రాజు అయిపోయాడు. అందుకేనంటే రాబోయే కాలంలో యుగాల్లో ఏమి వస్తుందంటే ఆత్మీయంగా వచ్చుద్దట. ఆత్మీయంగా వచ్చేస్తుంది. ఇక యుగాలు ఇప్పటికి ఎన్ని అయినాయి తెలుసా మీకు? మొదట యుగం ఏంటంటే అనాది పురాతన యుగం అంటారు, మర్చిపోయానండి ఆ యొక్క యుగాలు. తర్వాత ఏమో రాతి యుగం వచ్చింది, తర్వాత ఏమో యాంత్రిక యుగం వచ్చింది. ఇప్పుడు ఏమి యుగం నడుస్తుంది? కంప్యూటర్ యుగం నడుస్తుంది. అవునండి. ఇలాగా ప్రతి యుగానికి కూడా యేసు వారే రాజు అన్నాడు. హల్లెలూయా. ప్రతి యుగంలోనే ఆయన ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ 6000 యుగాలు కూడా మొదలు నుంచి ఆయన ఉన్నాడు కదా. ఆమేన్. అందుకని ఇక్కడ ఈ ఎన్ని యుగాలు కలిసినా కానీ యుగములలో సకల యుగములలో ఆయనే రాజే అన్నాడు. అక్షయుడును. అక్షయుడు అంటే నశించని వాడు, అక్షయుడు అంటే చచ్చిపోని వాడు. అక్షయుడును అద్వితీయుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు ఏగేగములు కలిగిన గాక. ఆమేన్. ప్రభువారు మన అద్వితీయుడికి ప్రభు ఎలాంటి వాడంట? అక్షయుడు, ఆయనకి నాశనం లేదు. అదృశ్యుడు, విన్నారా? అదృశ్యుడు, కనపడ్డు కానీ ఉన్నాడు. నమ్ముతున్నారా? ఓ పాస్టర్ గారే ఈయనకి అనిపించేదంట దేవుడు ఉన్నాడు అంటావా అనుకుంటాను, మళ్ళీ దేవుడు ఉన్నాడని చెప్తా ఉన్నాడంట. ఎందుకంటే ఈయన కనపడుతున్నా. ఓ రోజు దర్శనంలో ప్రభు కనపడిపోయాడంట. కనపడిపోక నేను ఏం చేస్తే తెలుసా? అమ్మో ప్రభు నువ్వు ఉన్నావని ఆ తెల్లరావు పాట రాశాడు. ఉన్నాడు దేవుడు ఉన్నాడని. ఆ పాట కూడా వెరైటీగా రాశాడండి. పాట మొత్తం పాడేశాడు, మ్యూజిక్ లేదు, ఏం లేదు. పొద్దున్న లేచి కూర్చొని సూట్ వేసుకొని కూర్చొని పాడేస్తున్నాడు. ఇక ఉన్నాడు దేవుడు, ఉన్నాడు కనబడతాడు, ఉన్నాడు అని లాస్ట్లో ఆయన మెసేజ్ 2 మాటలు చెప్పి అంటాడు. నిజంగా లేడనుకున్నాను నేను, దైవసేవకుడిని అయ్యుని కూడా ఆయన కనబడతలేదు, లేడనుకున్నా, కానీ నాకు నిజంగా కనబడ్డాడు. ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. సర్వయుగంలో ఆయన రాజై ఉన్నాడు. ఆయన ఉన్నాడు కానీ కనబడ్డాడు అంతే. ఆయన ప్రతి చోట ఆయన ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి నేనేదో కోటలను చేసాం, ఇంటికి వెళ్ళిపోయి రాత్రి అంతా పడుకోలేదు. చాలా ప్రార్థన చేసుకుంటూ మరి ఏదో బాధగా ప్రార్థన చేసుకుంటూ, ఏదైనా మరి పండగలు వస్తున్నాయి, మరి ఎటువంటి సమస్యలు లేకుండా చేయని ప్రార్థనకి అసలు చాలాసేపు ప్రార్థన చేసుకున్నాను. ఆ మంచానికి అనుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇక నేను మంచానికి ఆనుకుని ఉన్నా. నేను కొంచెం దుప్పటి కూడా ఇలా ముసుకేసుకుని పడుకున్నానండి. అంటే ఇక చలేస్తుందని టోపీ పెట్టుకున్నా, మళ్ళీ చలేస్తుంది. సరే కొంచెం దుప్పటి లాక్కొని మీద వేసుకున్నాం. అంతేనండి. ఆ ప్రక్కన ప్రభువారు నిలబడ్డారు. నిజంగా క్లియర్గా చూశానండి. ప్రభువారు నిలబడ్డారు. ఆయన నవ్వుతుండే తెల్లని వస్త్రాలు వేసుకొని, ఒక దోతలాగా ఒక చక్కని తెల్లని ఒక వస్త్రాలు వేసుకొని అలా వస్తుందండి ఒక స్వరూపం. నా దగ్గరికి వచ్చేసి నేను కన్నీరు కాస్తుంటే ఈ దుప్పటి ఇలా లేపి నా లోపలికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని, ఎందుకయ్యా ఏడుస్తావు, ఎడమాకు అని అంటమే కాకుండా ఆ దూత కూడా కన్నీరు గార్చిందండి. హల్లెలూయా. ఆ దూత కూడా కన్నీరు గార్చిందండి. ఆ కన్నీరు బొట్లు నా భుజాల మీద పడిందండి. అక్కడ ఆయన గారేమో నన్ను చూస్తూ ఉన్నారండి, నవ్వుతున్నారు. నాకు వెంటనే అసలు ఎలాగుందంటే ఆ స్పర్శ, ఆ యొక్క దూత వచ్చి నన్ను ఇలాగా ఈ తలకాయ ఇక్కడ పెట్టేసి, ఎందుకే ఏడుస్తాను చౌదరి అన్న, నిజంగా ఎవరు నన్ను అన్నారు,
ఇప్పుడు నా దగ్గర ఎవరో అన్నారు అన్నంత స్పరిశతో తక్కువని ముసుగు తీశానండి. ముసుగు తీస్తే ఎవరు లేరు. నిజంగా ఇక నా గుండెలో అదొక రకమైన తేలికదనం అయిపోయింది. అలాగే ఇక నిద్ర పట్ల అడుదుల్లి ఇక లేచి దేవా స్తోత్రం, మళ్ళీ స్తోత్రాలు చెల్లించుకున్నా. ప్రభా కూటమి అయ్యా, కొత్త సంవత్సరం వస్తుందయ్యా, మమ్మల్ని అందరికీ క్షేమంగా చేర్చాం. అదే నా బాధ ప్రభా, క్షేమంగా మమ్మల్ని 2020లో చేర్చాం. మరి 2025 బాగున్నారు ప్రభా అని ఇవన్నీ కూడా నా బాధ అదే ప్రభా. ఇంకెందుకంటే ఏం లేదని బాగా కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి ప్రభా, సంఘంలో అందరూ బాగుండాలి ప్రభా. ఇవన్నీ మళ్ళీ ప్రార్థన చేసుకుని ప్రభా నువ్వు నన్ను ఓదార్చేందుకు స్తోత్రం స్తుతులు చెల్లించాను. ఇక 6:30 7 అయిపోయింది. ఇక 7:30కి మళ్ళీ ఇక అలాగే లేచి ఆ కారు ఒకటి బాగాలేదండి, గబా తీసుకొని ఇక బయట కంపెనీ తీసుకెళ్ళి గబా చేసుకొని వచ్చరికి, అందుకని ఒక గంట లేట్ అయిపోయిందండి వచ్చరికి. బాగా రిపేర్లు వచ్చేసింది. గబా తీసుకెళ్ళి బాబా ఫస్ట్గా మనమే ఉంటే తొందరగా చేస్తాను. ఫస్ట్గా నేను వెళ్తే గేట్ తీసాడు, ఫస్ట్ నేనున్నా. ఆయన వచ్చేసి గబా చేసేసి పంపించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, అందుకనే సర్వయుగములకు కూడా ఆయన రాజే అన్నాడు. అక్షయుడు, అదృశ్యుడు, కనపడ్డు కానీ మన దగ్గర మన బాధను చూస్తాడు, మన వేదన చూస్తాడు, మన ఇబ్బందులు చూస్తాడు. ఆయన అదృశ్యుడిగా ఉంటాడు. మరి ఇలాగ ఉండే దేవుడు, ఇలాగా ఆయనతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? లేరండి. హల్లెలూయా. మరి నిజంగా యేసువారు ఎంత గొప్పది, అద్వితీయ దేవునికి ఇక ఏముండాలంట? మనం ఏం చేయాలి? ఘనత, చెప్పండి అందరూ, మహిమ ఎగేగములు కలిగిన గాక, ఆమేన్. కాబట్టి ఇలాగా అద్వితీయుడు దేవుడు మనకి ఎన్నెన్నో మేలు చేస్తాడు, ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు, రక్షిస్తున్నాడు, విమోచిస్తాడు, స్థిరపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, కన్నీరు గారుస్తాడు. మన కోసం ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు. చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మరి ఎంత చేస్తున్న మనం చేస్తున్న ఆయనకి మనం చేయాల్సింది ఏంటంటే, 1 ఎకరం పొలం రాసి ఇచ్చేయాలండి, లేకపోతే ఇల్లు రాసి ఇచ్చేయాలి. అయ్యిందయా అవసరం లేదు. మహిమ ఆయనకి అని చెప్పాలి, ఘనత ఆయనకి అని చెప్పాలి, ప్రభావములు ఆయనకి, ఈ మహిమ అంతా ఆయనకే. ఎంత ఇల్లు ఇచ్చావు దేవా, ఈ మహిమ నీకే, ఈ ఘనత నీకే, ఈ ప్రభావం దీనికి, అంటే దీనికి ఏది కలిగినా, దీనికి ఏ ప్రకారం మేలు కలిగినా ఆ ప్రభావం అంతా నీకే ఇచ్చుందిగాక అందాం. ఆమేన్. ప్రియులారా, ఇలాగా ఆయనతో సమానమైన వారు అస్సలు భూలోకంలో ఎవరు లేరు. కాబట్టి ఆయన అద్వితీయుడుగు దేవుడు. అద్వితీయుడుగు దేవుడు అని పేరు పెట్టుకొని ఏ రక్షణ చేయకుండా ఉండే దేవుడు కాదు, దానికి మించి గొప్పగా మనం రక్షిస్తున్న దేవుడు. రక్షించి ఈ ప్రకారంగా మంచి గృహాలు ఇచ్చి క్షేమం ఉంచాడు. కాబట్టి ప్రభుకే ఘనత, మహిమ, ప్రభావంలో చంద్రునిగా కామేనండి గట్టిగా అందరూ ప్రభుకే ఘనత, మహిమ, ప్రభావములు చంద్రునిగాక, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరికీ వచ్చాను, ప్రార్థన చేయండి. సీమోని గారు మరి ఎక్కువగా ప్రార్థన చేయండి, వారి ఫ్యామిలీ మరి ఎక్కువగా ప్రభును స్తుతించండి. ఘనత, మహిమ, ప్రభావం ప్రభా నీకే చెందునుగాక. ఎందుకంటే అద్వితీయుడి దేవుడు నీకు సమానమైన వారు వీళ్ళు ప్రార్థించినప్పుడు మనకే ఆయనే సాటి. కృపామేడు ప్రేమగలేవా, నీ పాదాలు స్తుతులు స్తోత్రం నాయన. గొప్ప దేవుడు ప్రభా, అద్వితీయుడు దేవుడు ప్రభా, నీ వంటి వారు ఎవరు లేరే. ఇదిగో నీ గొప్ప దేవా, నీ సమానమైన వారు ఎవరు లేరే. ఈరోజు వరకు ఇలా జీవిస్తున్నావు అంటే ప్రభా నీ కృపయే, నీ ఘనతయే, నీ మహిమయే, నీ ఉండబట్టేనయ్యా. లేకపోతే ఏనాడు మంటలో కలిసిపోవాలం ప్రభా. నీ ఉండబట్టేనయ్యా ఈ ప్రకారం జీవించగలుగుతున్నాం ప్రభా. ఇంకా మాతో ఉండి సహాయం తెచ్చు. ఇదండి సకల యుగములకు నీవే రాజువే అన్నాం. సకల యుగములకు మీరే రాజుగా ఉండి నడిపే సహాయం తెచ్చాను తండ్రి. ఇక సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను గొప్ప వాగ్దానం ఏసయ్యా, మాకు మీరు తోడుగా ఉండి నడిపే సహాయం తెచ్చు. ప్రతి కోటి రాబోయే నూతన సంవత్సరం మమ్మల్ని సంతోషకరంగా ప్రవేశం చేసి సహాయం తెచ్చు.
ప్రతి అభ్యంతరాలు తీసిము, ఆటంకాలు తీసి దుష్టుడు ఏదో ఒకటి చేయాలని ప్రభా వాడు ఎన్నో పన్నాగాలు పడుతున్నాడు, వాడు ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు, వాడి ప్లాన్లని ప్రభా వాడే కాలుచుని ప్రభా చిత్తు చేయండి ప్రభా, చిత్తు చేయండి ప్రభా. క్షేమంగా సంతోషకరంగా 2025 సంవత్సరం ప్రతి ఒక్కరిని ప్రవేశం చేయండి. అందరికీ ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానంకి స్తోత్రం, మీరు ఇచ్చిన కృపకే స్తోత్రం, మీరు ఇచ్చిన వాదార్పుకే స్తోత్రం. ప్రతి బిడ్డని కూడా వాదార్చి సహాయం చేయండి, ప్రతి బిడ్డ కూడా ధైర్యం ఇచ్చి సహాయం చేయండి, ప్రతి బిడ్డలకు కూడా వాగ్దానం ఇచ్చి సహాయం చేయండి. ప్రతి బిడ్డలను ప్రభా క్షేమంగా సంతోషకరంగా 2025లో ప్రవేశం చేసి సహాయం చేయండి. బిడ్డలందరూ దీవించి ఆశ్రయించు ప్రభా. యేసయ్యా ఈ సంవత్సరాంత సమయాల్లో దుష్టుడు ఏదో ఒకటి చేయాలని వాడు ప్లాన్ వేస్తున్నాం, వాడికి ఒక గడియైనా మేము అవకాశం ఇవ్వకుండా ప్రభా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా సిద్ధపరిచే సహాయం చేయండి. నీ కాదులా నీ రక్షణ మా దయచి ప్రభు. మా అండ మీరే, మా కొండ మీరే, మా సమస్త ఆధారం మీరే, మా ఆధారం మీరే. నీ యందు ఆధారపడిన వారిని నువ్వెన్నడూ ప్రభు తోసివేసే దేవుడు కాదని గ్రంథంలో రాయబడింది ప్రభు. ఆధారం మీరేనయ్యా. నీ యందు ఆధారపడిన వారికి సమస్తము దీవులు ఇస్తానన్నావు, సమస్త దీవులు ఇస్తాను. మేము మీ మీదే ఆధారపడ్డాం. ఎందుకంటే నువ్వు సత్యవంతుని దేవుడివి, అద్వితీయ దేవుడివి, నిన్ను సాటి అని వాడు ఎవడలేరే. అది తెలుసుకొని ప్రభా అయా ఇది ప్రభా ఇదిగో సకల రాజ్యములకు నువ్వే రాజు అయి ఉన్నావు, ఆయా సకల యుగాలకు కూడా రాజు నువ్వే. అది తెలుసుకుని అద్వితీయ దేవుడు నువ్వేనని నీ మీద ఆధారపడి జీవిస్తున్నామయ్యా. మా ఆధారం అంతే మీరే, మా ఆధారం అంతే మీరే, మా సమస్త ఆధారం మీరే. అందులకే కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించారు, మీరు చూస్తున్నారయ్యా. మంచి వాగ్దానం ఇచ్చి 2025లో ప్రవేశం చేస్తా, భయపడవద్దని చెప్పిన గొప్ప దేవుడు. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా నీ కాదులు ఇచ్చే, రక్షణ ఇచ్చే, కృప తెచ్చే. అలాగే శివమోని గారిని దీవించాం, వారి భార్య బిడ్డలు దీవించాం, వారి పట్ల మేలు తెచ్చి, పరిగిన కోట్ ఆత్మ సంబంధి శాంతి తెచ్చి, సమృద్ధి తెచ్చి, దీవెన తెచ్చి, కృప తెచ్చి, బలం తెచ్చి, శక్తి తెచ్చి. ఏత్రేతం ఈ మధ్యాహ్న కాలం మంది కోటము దీవించి ఆశ్రయించి మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుడుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరునుగా. మా నేటి ఆహారం మాకు తెచ్చు, మళ్ళీ ప్రార్థించు, క్షమించు, శోధం తేకాదిశం తప్పించి రాజ్యము శక్తి నిరంతరం నీవే, ఆమేన్.